అందరికీ దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మరి మనం చెప్పుకునేటువంటి వాక్యము, దేవుని వాక్యము ఎలా బోధించాలి అనేటువంటి పాఠాన్ని మనము తెలుసుకుందాం. యెస్. దేవుని వాక్యము ఎలా బోధించాలి అనేటువంటి పాఠాన్ని మనము తెలుసుకుందామండి. సో ఐ గాట్ ఫీవర్, దేర్‌ఫోర్ ఐ యామ్ సఫరింగ్ బై కాఫ్. ఫీవర్ రావటం వల్ల యాక్చువల్లీ మండే చేయాల్సినటువంటి లైవ్ ఇది. ఫీవరు, కాఫ్ 2 రావటం వల్ల నేను చేయలేకపోయా. అందువల్ల ఈరోజు చేస్తున్నాను. దేవుని వాక్యము ఎలా బోధించాలి అనేటువంటిది మన పాఠం. ఉపోద్ఘాతము. దేవుని వాక్యము దైవోక్తులను బోధించినట్లు బోధించాలి. ఎందుకనగా దేవుని వాక్యము దేవుని ఆత్మ ఆవేశము వలన వ్రాయబడి ఉన్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవోక్తులను బోధించినట్లు ఎందుకు బోధించాలి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, గ్రంథము దేవుని యొక్క దైవ ఆవేశం వలన కలిగినది అని గ్రంథం చెప్పబడుతుంది. ఇక్కడ ప్రతిలేఖనము ఉపదేశించాలి, 2 ఖండించాలి, 3 తప్పుదిద్దాలి, 4 నీతి యందు శిక్షణ చేయాలి. ఇక్కడ తెలుగు బైబిల్లో నీతి యందు శిక్ష అని వ్రాయబడింది. శిక్ష అంటే పనిష్మెంట్. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ట్రైనింగ్ ఆఫ్ రైచియస్నెస్, అనగా దేవుని వాక్యము నీతిగా జీవించటానికి మానవుడికి శిక్షణ ఇస్తుందే కానీ శిక్షించటం లేదు. అయితే నీతి యందు శిక్షణ చేయుటకు సరిపోవును అని వ్రాయబడింది. అంటే నీతి యందు శిక్షణ చేయుటకు ప్రయోజనకరమైనటువంటిది. అలాగే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట తాను గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనుషుడి ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మనుషులు ఎప్పటికీ కూడా తన ఊహను బట్టి లేఖనము చెప్పబడలేదు. అయితే ప్రవచనము ఎప్పుడు మనుషుడి ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధ ఆత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అందువలన ఏ మనుషుడు కూడా దేవుని వాక్యమును కలిపి చెరిపి బోధింపకూడదు. ఒకవేళ బోధించినట్లయితే అతడు శాపగ్రస్తుడవుతాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనంలో, ఈ గ్రంథం ముందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చున్నదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యములో ఏదైనాను తీసివేసిన ఎల్లా దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములలోనూ పరిశుద్ధ పట్టణములోనూ వానికి పాలు లేకుండా చేయును అని చెప్పాడు. అందుకని దేవుని వాక్యము ఎలా బోధించాలి అనేటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. ఇది ఇప్పుడు చెప్పినటువంటిది ఉపోద్ఘాతము.
మనము ఈ యొక్క పాఠంలోనికి వెళ్దాం. దేవుని వాక్యమును ఎలా బోధించాలి అనేటువంటిది మన పాఠం. దేవుని వాక్యమును ఎలా బోధించాలి అనేటువంటిది గ్రంథం ఏమి చెప్పుచున్నది అనేటువంటి విషయాన్ని మనము పరిశీలించినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. లేఖనము ఏమి చెప్పుచున్నదంటే, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధించవలెను. మళ్ళీ బోధించినప్పుడు దైవోక్తులను బోధించినట్లు బోధించవలెను అంటే అర్థం ఏమిటంటే, దేవుని వాక్యమని ఎరిగి, దేవుని వాక్యమని గ్రహించి, దేవుని వాక్యము దైవావేశం వలన కలిగినదని, దేవుని వాక్యము పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడినదని ఎరిగి, గ్రంథాన్ని అది దేవుని వాక్యముగా బోధించాలి. దైవోక్తులను బోధించినట్లు అంటే అది దేవుని వాక్యమని బోధించాలి, కానీ మానవుని యొక్క ఊహను బట్టి బోధించకూడదు. అందుకే బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు అంటే దేవుని వాక్యమని గ్రహించి, అది దేవుని వాక్యమని అర్థము చేసుకొని దైవోక్తులను బోధించినట్లు బోధించాలి. బోధించేటువంటి వారు ఎలా బోధించాలి అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాల్లో, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. బోధించువాడు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. రెండవది, నిర్మలమైనటువంటి మనస్సాక్షి గలవాడై ఉండాలి. మీలో ఉన్న నిరీక్షను గూర్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సమాధానము దేనితో చెప్పాలంటే సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. అంటే ఒక వ్యక్తికి గ్రంథాన్ని ఎవరైనా కూడా మనల్ని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానము చెప్పే విధానము ఏమిటంటే, సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడదురు. మనము గ్రంథాన్ని పరిశీలించినట్లయితే, గ్రంథాన్ని బోధించే విధానము అనగా దేవుని వాక్యమును బోధించేటువంటి విధానము ఏమని చెప్పుతుందంటే, సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పాలి అని చెప్పబడుతుంది. అంతేకాకుండా బోధించేటువంటి విధానములో సత్ప్రవర్తన కలిగిన వాడై ఉండాలి. ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే, మీ సత్ప్రవర్తన మీద అంటే మన సత్ప్రవర్తన మీద అపనిందలు వేయువారు సిగ్గుపడదురు. అందుకని బోధించేవానికి సత్ప్రవర్తన కలిగి ఉండాలి, అంటే మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడై ఉండాలి. అందుకే రోమా పత్రికలో మనం చూస్తే, ఎదుటివానికి బోధించు నీవు బోధించుకునవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? దొంగిలించవద్దని చెప్పు నీవు గుళ్ళను దోసుకుందువా అని చెప్పాడు. అంటే మనం బోధించేటువంటి వాడు మంచి సత్ప్రవర్తన కలిగిన వాడై ఉండాలని గ్రంథము చెప్తున్నది. అలాగే తర్వాత లేఖనము తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాల్లో, తర్వాతది మన బోధ ఎలా ఉండాలంటే మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో బోధించాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాల్లో,
పరపక్షమందున్నవాడు మనల్ని గూర్చి చెడు మాట ఏదైనాను చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యము విషయమై మాదిరిగా కనపరుచుటకు నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగా ఉండవలెను. అంటే బోధించేటువంటి వాని యొక్క బోధ ఎలా ఉండాలంటే మోసము లేనిదిగా, మాన్యమైనదిగా, నిరాక్షేపమైనటువంటి హితవాక్యముతో కూడినదిగా ఉండాలని గ్రంథం చెబుతుంది. అంటే దేవుని వాక్యం ఎలా బోధించాలి అంటే పరపక్షమందు ఉండువాడు మనలు గూర్చి చెడు మాట ఏదయు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యం విషయమై మాదిరిగా కనపరుచుకును. అంటే బోధించేవాడు అన్నిటి యందు తను తానే సత్కార్యము విషయమై మాదిరిగా కనపరుచుకోవాలి. అంతేకాకుండా ఉపదేశము ఎలా ఉండాలంటే మోసము లేనిదిగా, అంటే మోసకరమైనటువంటి బోధ చేయకూడదు, మాన్యమైనదిగా ఉండాలి. మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైనటువంటి హితవాక్యముతో కూడినదిగా ఉండాలని గ్రంథము చెప్పుచున్నది. తర్వాత మన బోధ ఎలా ఉండాలి అనేది ఆలోచన చేస్తే సత్యవాక్యమును సరిగ్గా బోధించాలి. దేవుని వాక్యమును ఎలా బోధించాలంటే సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించాలని చెప్పబడినది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నువ్వు దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్తగా ఉండము. అందుకే మనము దేవుని వాక్యము బోధించే విధానములో ప్రతిసారి కూడా గ్రంథము ఏమి చెప్పుచున్నదంటే బోధించేటువంటి వాడు మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, సత్ప్రవర్తన కలిగి ఉండాలని, యోగ్యుడై ఉండాలని. గ్రంథాన్ని బోధించే విధానములో ప్రతిసారి కూడా లేఖనం ఇదే చెప్పుచున్నది. ఎలా ఉండాలి బోధించేవాడంటే సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, బోధించటానికి యోగ్యుడై ఉండాలి. అంటే అర్హత కలిగినటువంటి వాడు. యోగ్యుడు అంటే అర్థం ఏమిటి అంటే మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడై ఉండాలి. దేవుని ఎదుట యోగ్యునిగాను, మనుషుల ఎదుట కాదు. పౌలు తిమోతికి చెప్పుచు నీవు దేవుని ఎదుట యోగ్యునిగాను, 2 సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. అంటే దేవుని పని చేయటానికి సిగ్గుపడువాడే పనివాడిగా ఉండాలి, సిగ్గుపడని వాడిగా ఉండాలి. అందుకే పౌలు గారు రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో నేను సువార్త ప్రకటించుటకు సిగ్గుపడువాని కాను. అంటే దేవుని పని చేయుటకు సిగ్గుపడువాడిగా ఉండకూడదు. అలాగే సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను అని మనం చూడగలం. సత్యవాక్యము సరిగ్గా ఉపదేశించాలి. సత్యవాక్యము సరిగ్గా ఉపదేశించటం అంటే సత్యవాక్యాన్ని విభజించి బోధించాలి. సత్యవాక్యాన్ని విభజించుట అంటే పితరుల కాలము, ధర్మశాస్త్ర కాలము, క్రైస్తవ కాలము, ఈ 3 యుగాలను విభజించి బోధించటమే సత్యవాక్యము అని వ్రాయబడి ఉన్నది. సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించుట, సరిగ్గా అనేటువంటి పదాన్ని మనం ఆలోచన చేస్తే విభజించుట, రైట్లీ డివైడింగ్ ది వర్డ్ ఆఫ్ ట్రూత్ అని ఉంటుంది. అంటే సత్యవాక్యమును సరిగ్గా విభజించి బోధించుట దాని యొక్క అర్థమైంది. తర్వాత నిన్ను నీవు దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. సత్యవాక్యము అని మనకు బైబిల్ గ్రంథంలో 4 సార్లు వ్రాయబడి ఉంటుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో మనము చూడగలం. ఒకటి, సత్యవాక్యమును సరిగ్గా బోధించమని చెబుతుంది. సత్యవాక్యము ద్వారా తన సంకల్ప ప్రకారము
మనల్ని కని ఉన్నాడని చెప్తున్నాడు. అలాగే తర్వాత దేవుని వాక్యాన్ని ఎలా బోధించాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే, జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె కనిపిస్తూ బోధించాలి. మనము ఈ యొక్క జీవవాక్యము అని పిలువబడింది. దేవుని వాక్యము ఏ విధముగా పిలువబడిందంటే, దేవుని వాక్యముగాను, జీవవాక్యముగాను, సత్యవాక్యముగాను, క్రీస్తు వాక్యముగాను ఇలాగా పిలువబడినప్పటికీ గ్రంథము సత్యవాక్యము అని పిలువబడుతుంది. అనేక పర్యాయ పదములతోటి దేవుని వాక్యం పిలువబడింది. పాలతోను, నీళ్లతోను, సుత్యతోను, అలాగే చాలా పర్యాయ పదములతో పిలువబడినప్పటికీ గ్రంథం ఏం చెబుతుందంటే సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించుము అని చెప్తున్నది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల్లో ఇప్పుడు ఎలా ఉండాలని గ్రంథం చెబుతుందంటే, బోధించేవాడు నిరపరాధులుగా నిష్కలంకులుగా ఉండాలి, అనిందులై దేవుని కుమారులను అగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. పౌలు అంటున్నాడు, నేను పడినటువంటి కష్టము వ్యర్థమైపోలేదు, అది నిష్ప్రయోజనము కాలేదు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఒక వ్యక్తి సత్యము కాకుండా అసత్యము గిన బోధిస్తే అతను బోధించినటువంటి బోధ వ్యర్థము, అతను ప్రయాసపడినటువంటి ప్రయాసమంతా కూడా వ్యర్థము. అందుకే పౌలు గారు చెప్పుచున్నారు, మీరు వక్రజనముల మధ్య నిరపరాధులుగా ఉండాలి, 2 నిష్కలంకులుగా ఉండాలి, అనిందులుగా ఉండాలి. అంటే మంచి ప్రవర్తన కలిగినటువంటి వారై ఉండి జీవవాక్యమును చేత పట్టుకొని మీరు లోకమందు జ్యోతుల వలె కనపడాలి. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, అంటే తన పరిచర్యలో తాను పడినటువంటి ప్రయాసము అది వ్యర్థము కాలేదనియు, అలాగే నేను పడినటువంటి కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగునని పౌలు గారు చెప్తున్నారు. ఒక వ్యక్తి సత్యము కోసము కాకుండా అసత్యము కోసము ఈయన కష్టపడినట్లయితే దానివల్ల ప్రయోజనము లేదని గ్రంథము చెప్తున్నది. తర్వాత విషయము, గ్రంథాన్ని బోధించేటువంటి విధానము. తర్వాత గ్రంథాన్ని ఎలా బోధించమని చెబుతుందంటే, దేవుని ఎదుట క్రీస్తును బోధించాలి. మనం బోధించేది క్రీస్తును ఎవరి ఎదుట అంటే దేవుని ఎదుట మనము క్రీస్తును బోధించుతున్నాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో, కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుతున్నాము. అయితే పౌలు గారు ఏమని చెప్పుచున్నారంటే, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును. అందుకని మనం లేఖనం ఎక్కడ చూసినా కూడా వాక్యము బోధించే విధానం వచ్చిన ప్రతిసారి కూడా మీరు అనిందులుగా ఉండాలి, నిష్కాపట్యము గలవారుగా ఉండాలి, యోగ్యులుగా ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పుతూ దేవుని వాక్యమును బోధించే విధానం ఏమి చెప్పుచున్నదంటే, క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుతున్నాం. మనం బోధించేది ఎవరినంటే క్రీస్తును, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఎదుట క్రీస్తును బోధించుతున్నాము. మనం బోధించేటువంటి బోధ మనుషులకు బోధించుతున్నాము, కానీ బోధించే విధానము ఎక్కడ బోధించుతున్నామంటే దేవుని ఎదుట అనగా తండ్రి ఎదుట క్రీస్తును బోధించుతున్నామని
గుర్తుపెట్టుకుంటూ మనం బోధించాలి. తర్వాతది దేవుని వాక్యము బోధించు విధానము ఎలాగంటే హితబోధను బోధించాలి. హితబోధను బోధించాలని పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల్లో, అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల స్వార్థ ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య శూరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధైన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని ఎరుగుదుము. ఇక్కడ దేవుని వాక్యమును బోధించేటువంటి విధానములో హితబోధకు విరోధైన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిన కానీ ధర్మశాస్త్రమును గూర్చినటువంటి బోధ విషయంలో కూడా ఒక వ్యక్తి హితబోధను బోధించాలి. గ్రంథం ఇదే చెప్పుచున్నది. ఎలా బోధించాలంటే హితబోధను బోధించాలి. హితబోధ అంటే అర్థము నాణ్యమైనటువంటి బోధ. దానిని హితబోధ అని చెప్పబడుతుంది. అంటే హితబోధ బోధించేటప్పుడు ధర్మశాస్త్రమును గూర్చినటువంటి బోధ, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి భక్తిని, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి బోధను దానిని వివరిస్తూ బోధించాలి. అందుకే ఈయన నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎల్లా ధర్మశాస్త్రము మేలైనదని ఎరుగుదాం. ధర్మశాస్త్రమును ఎలా బోధించాలి అనేటువంటి దానిని గురించి పౌలు గారు చెప్తున్నాడు. తర్వాత గ్రంథాన్ని బోధించేటువంటి విధానం ఏమిటంటే అపోస్తుల బోధ బోధించాలి. అపోస్తుల బోధ అంటే అపోస్తుల బోధ బోధించాలని గ్రంథం చెబుతుంది. అపోస్తుల బోధ బోధించాలి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనంలో, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. 3000 మంది మొదటి శతాబ్దంలో క్రైస్తవులు అయినటువంటి వారు ఎక్కడ ఉన్నారంటే అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఉన్నారు. అపోస్తుల ద్వారా ఇవ్వబడినటువంటి బోధ కాకుండా మరి ఒక బోధ ఏదైనాను కలిపి చెరిపి బోధించినా లేనిది సృష్టించినా కూడా వారు క్రైస్తవులు కాదు. అపోస్తుల ద్వారా ఏమైతే బోధింపబడిందో, అపోస్తుల ద్వారా ఏమైతే చేయబడి ఉన్నదో, అపోస్తుల ద్వారా ఏదైతే అప్పగింపబడి ఉన్నదో ఆ బోధ నిమిత్తము జీవించటము, ఆ బోధ ప్రకటించటమే అపోస్తుల యొక్క బోధ. ఆ బోధ కాకుండా మరి ఒక బోధ ఏదైనా బోధించినట్లయితే అది అపోస్తుల బోధ కాదు. అందుకే క్రైస్తవులు అనబడిన వారికి అపోస్తుల బోధ యందు ఉండాలి. అంటే అపోస్తులు ఏమైతే బోధించారో, వారి యొక్క సహవాసము ఎలాగైతే ఉన్నదో, రొట్టె విరిచేటప్పుడు వారు ఎలాగైతే రొట్టె విరిచారో, వారు ప్రార్థన చేసిన విధానము ఎలాగైతే ఉన్నదో ఆ యొక్క విధానంలో జీవించటమే అపోస్తుల యొక్క బోధ అయ్యున్నది. తర్వాత వాక్యంను బోధించే విధానం ఎలా అంటే దేవునిని సంతోషపెట్టేటువంటి బోధ బోధించాలి. ఎలా బోధించాలి అంటే దేవునిని సంతోషపెట్టేటువంటి బోధ బోధించాలి. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే
క్రీస్తు దాసుడను కాకపోదును. 11వ వచనంలో, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని పొందలేదు గాని, నాకెవడును దానిని బోధింపలేదు గాని, యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించినది. ఇక్కడ అపోస్తులు ఎప్పటికీ కూడా మనుషులను సంతోషపెట్టేటువంటి బోధ బోధించలేదు. ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్టేటువంటి బోధ బోధించినట్లయితే నేను క్రీస్తుకు దాసుడను కాకపోదును. నేను ఎవరి యొద్ద నేర్చుకోలేదు, కానీ అది క్రీస్తు ప్రభువారి ద్వారా నేను బోధింపబడి ఉన్నాను. నాకు ఎవరును కూడా నేర్పలేదని పౌలు గారు చెప్పుచున్నారు. అంటే పౌలు గారికి నేర్పించినటువంటిది ఎవరు అంటే ప్రభువు ద్వారా నేను నేర్చుకున్నానని పౌలు గారు చెప్తున్నారు. అందుకని బోధించేటువంటి విధానములో దేవుని వాక్యమును ఎలా బోధించాలి అంటే దేవుని సంతోషపెట్టేటువంటి బోధ బోధించాలి. ఒకవేళ మనుషుని సంతోషపెట్టేటువంటి బోధగిన అయితే ఒకవేళ ఆ వ్యక్తి మనుషుని సంతోషపెట్టగలడేమో, కానీ దేవుణ్ణి సంతోషపెట్టలేడు. అయితే దేవుని సంతోషపెట్టేటువంటి బోధ కాకుండా మనుషులను సంతోషపెట్టేటువంటి బోధగినైతే అతను క్రీస్తుకు దాసుడు కాదు. మరి ఎవరికి దాసుడు అంటే అతను మనుషులకు దాసుడు. ఇది పౌలు గారు చెప్పేటువంటి మాట. మరి ఒక లేఖనము చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో, మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనపడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు. ఈయనేమని చెబుతున్నానంటే మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనపడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి. ఏమని ఎరగాలి అంటే మనము క్రీస్తు దాసులమని ఎరగాలి అని చెప్పబడుతున్నది. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. అపోస్తులు ఏం చెప్తున్నారంటే మా బోధ ఎటువంటిదంటది? కపటమైనది కాదు, 2 అపవిత్రమైనది అంతకంటే కాదు, మోసయుక్తమైనది కాదు. మరి ఎటువంటి బోధ వారిదంటే సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. వీరు అపోస్తులు అని ఎవరి చేత యోగ్యులని ఎంచబడి ఉన్నారంటే దేవుని చేత యోగ్యులని ఎంచబడిన వారై దేవుని చేత అప్పగింపబడినటువంటి బోధ అయ్యున్నది. మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టువారమై ఏం చేయాలి? దేవుని సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. మనుషులను సంతోషపెట్టువారమై బోధించున్నట్లయితే అది బోధ కాదు. దేవుని సంతోషపెట్టువారమై బోధించుతున్నామంటే సత్యాన్ని బోధించాలి. చాలామంది ఉద్దేశము సత్యము చెబితే రారండి, సత్యము చెబితే రారు, మరి ఎలా బోధించాలి? సత్యము చెప్పితే రానప్పుడు మనుషులను సంతోషపెట్టినట్టు బోధించకూడదు. వారు వచ్చినా రాకపోయినా ఒకవేళ మనుషులను సంతోషపెట్టునట్లు బోధించినట్లయితే పౌలు గారు చెప్పేటువంటి మాట, నేను క్రీస్తుకు దాసుడను కాను. మరి ఎవరికి దాసుడు? మనుషులను సంతోషపెట్టువాడిగా బోధిస్తే మనిషికి దాసుడే కానీ క్రీస్తుకు దాసుడు కాదు. అందుకని మనుషులను సంతోషపెట్టేటువంటి బోధ బోధించకూడదని గ్రంథము స్పష్టంగా చెబుతుంది. తర్వాతది అపోస్తుల ద్వారా బోధింపబడిన విధులను చేపట్టాలి. అపోస్తుల ద్వారా బోధింపబడినటువంటి విధులను చేపట్టాలి. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో,
కాబట్టి సహోదరులారా, నిలుకుడుగా ఉండుడి. మా నోటి మాట వలనైనను మా పత్రిక అయినను మీకు బోధింపబడిన విధులను చేపట్టాలి. సతీష్ ఖచ్చితంగా ఇక్కడ కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండుడి. మా నోట మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టాలి. నిలుకడగా ఉండండి అంటే ఏంటి? అపోస్తులు ఏదైతే బోధించారో ఆ బోధించిన బోధలో నిలకడగా ఉండాలి. మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు ఏదైతే బోధింపబడిందో ఆ బోధింపబడినటువంటి విధులను చేపట్టాలి. అంటే అపోస్తుల ద్వారా బోధింపబడినటువంటి విధులను కాకుండా మరి ఒక విధులను చేపట్టకూడదు. అంటే వారి చేత ఏమైతే నిర్ణయింపబడి ఉందో, వారి చేత ఏదైతే బోధింపబడి ఉన్నదో, వారి చేత ఏదైతే ఆజ్ఞాపింపబడి ఉన్నదో ఆ ఆజ్ఞాపింపబడినటువంటి బోధన చేపట్టాలని పౌలు గారు చెప్తున్నారు. తర్వాత దేవుని వాక్యమును బోధించేటువంటి విధానము ఎలా బోధించాలి అంటే స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ జీవించమని బోధించాలి. వాక్యము మనకు ఏమి చెబుతుంది, ఎలా జీవించమని వాక్యము బోధిస్తుందంటే తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుతున్నది. ఇక్కడ మనకు దేవుని వాక్యము ఏమని బోధించుతుంది లోకానికంటే, ఈ లోకంలో ప్రజలని దేవుని వాక్యం బోధించుతున్నది. వాక్యము ఎందుకు స్వస్థ బుద్ధి నీతి భక్తి అంటే, పూర్వకాలమందు నోవాహు కాలంలో ప్రజలు ఎందుకు చనిపోయారంటే నీతి లేకపోవటం. దేవుడు చూసినప్పుడు నీతిమంతుడు ఒక్కడే కనిపించెను అని వ్రాయబడింది. సొదొమ గొమొర్రా పట్టణంలో ఎవరు అంటే లోతు అయినటువంటి నీతిమంతుడు ఒక్కడే అని మనం చూడగలం. అయితే నోవాహు కాలంలో కూడా దేవుని వాక్యము ప్రకటింపబడింది. కానీ అలాగనే దేవుని వాక్యం ఇప్పుడు కూడా లోకానికి ఎందుకు ప్రకటింపబడుతుందంటే నీతితోనూ భక్తితోనూ బ్రతకటానికి జీవించవలనని వాక్యం బోధింపబడుతుంది. ఒకటి స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుతున్నది. భూమి మీద మానవుడు ఎలా బ్రతకాలంటే స్వస్థ బుద్ధి కలిగి నీతి కలిగి భక్తి కలిగి జీవించమని దేవుని వాక్యం బోధించుతున్నది. అలాగే దేవుని వాక్యము బోధించేటువంటి విధానము చూస్తే హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించాలి. ఎటువంటి బోధలు బోధించాలి అంటే హితబోధకు అనుకూలమైనటువంటి సంగతులను బోధించాలని తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఆ హితబోధకు అనుకూలమైన సంగతులు బోధించటం అంటే ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును మాన్యులను స్వస్థ బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేనివారై ఉండవలననియు, అలాగుననే వృద్ధా స్త్రీలు కొండెకత్తలను మిగుల మద్యపాన శక్తులను ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసువారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము. హితబోధ అంటే ఇది. ఇంట ఉండి మంచి ప్రవర్తన కలిగి భయభక్తులు కలిగి ఉండి కొండెకత్తులు చెప్పకుండా
మిగుల మద్యపానాసక్తులై ఉండకుండా భయభక్తులు కలిగి దేవుని వాక్యము దూషింపబడకుండా బోధించటమే హితవాక్యము అని పౌలు గారు తీతుకు చెప్తున్నాడు. అలాగే దేవుని వాక్యమును ఎలా బోధించాలి, బోధించే విధానం ఏంటంటే సంపూర్ణ దీర్ఘశాంతముతో బోధించుచు, ఉపదేశించుచు, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలని గ్రంథం చెప్తున్నది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. దేవుని వాక్యము ఏమని బోధించాలి అంటే వాక్యాన్ని ప్రకటించాలి. ఎప్పుడు ప్రకటించాలి అంటే సమయమందును అసమయమందును. అపోస్తులు ప్రకటించేటువంటి విధానములో వారు రాత్రి వేళలు ప్రకటించారు, పగటి వేళలు ప్రకటించారు. వారికి సమయము దొరికిన ప్రతిసారి కూడా వాక్యములు ప్రకటించారు. వాక్యములు ప్రకటించటానికి ఇదే సమయము, ఇదే రోజు, ఇదే గంటని లేదు. వారు రాత్రి వేళలు ప్రయాణము చేశారు. ఆ ప్రయాణంలో ఉన్నవారికి బోధించారు. పగటి వేళలో ప్రయాణము చేశారు. ప్రయాణము చేసిన వారికి బోధించారు. అంటే వాక్యము ఎప్పుడు ప్రకటించాలి? సమయమందును అసమయమందును ప్రకటించాలి. అలాగనే సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఖండించాలి. ఎందుకు అంటే మానవుడు తన మాటలను బట్టి ఖండించకూడదు, వాక్యమును బట్టి ఖండించాలి. అంటే ఒక వ్యక్తి తప్పు బోధించినప్పుడు దాన్ని ఖండించాలి, గద్దించాలి. అలాగే బుద్ధి చెప్పాలి. అది బుద్ధి చెప్పమనేది ఎవరు? గ్రంథం చెబుతుంది. గ్రంథం ఏమని చెబుతుందంటే మనుష్యుడు తప్పు బోధించినప్పుడు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని చెప్తుంది. ఎందుకు బుద్ధి చెప్పాలి అంటే ఇక్కడ అది కంటిన్యూగా 3వ వచనంలో, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఇప్పుడు కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చినప్పుడు, కల్పనా కథలు చెప్పేటప్పుడు మరి వారిని ఏం చేయమని గ్రంథం చెబుతుంది అంటే ఖండించమని చెబుతుంది, గద్దించమని చెబుతుంది, బుద్ధి చెప్పమని చెబుతుంది. అది ఎవరు చెప్పుచున్నారంటే గ్రంథము చెబుతుంది చెప్పమని. అలాగే దేవుని వాక్యము బోధించేటువంటి విధానము ఏమిటంటే దయ్యముల బోధయందు బోధించు వారిని, దయ్యముల బోధ బోధించేటువంటి వారిని ఖండించమని గ్రంథము స్పష్టంగా చెబుతుంది. మళ్ళీ దయ్యముల బోధ అంటే ఏమిటి? చాలామంది ఆశ్చర్యంగా ఆలోచన చేస్తారు. దయ్యము బోధ అంటే ఏంటి? మేము ఎప్పుడు చూడలేదండి దయ్యము బోధ అని ఆలోచన చేస్తారు. అయితే గ్రంథంలో దయ్యముల బోధ కూడా ఉన్నది. తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 4వ అధ్యాయము 1-6 వచనాల్లో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు. ఎవరంట వీళ్ళు? అబద్ధికులు. వేషధారణ వలన మోసపరుసు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల ఉదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎవరు చెప్పుచున్నారు ఈ మాటలంటే పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు చెప్పేటువంటి మాటలు ఏంటంటే వేషధారణ వలన మోసపరుసు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి. ఇప్పుడు దయ్యముల బోధ అంటే ఏమిటనేది 3వ వచనంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. దయ్యముల బోధ ఏంటంటే
వివాహమును నిషేధించుట. వివాహమును నిషేధించవాన్ని ఏమంటారు? దయ్యముల బోధ అని చెప్పబడింది. అయితే వివాహమును నిషేధించకూడదని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్పుచున్నది. ఎందుకంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనదని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనది. పానుపు నిష్కల్ముషమైనదిగాను ఉండవలెను. వేషశాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఇక్కడ దెయ్యముల బోధ ఏంటంటే వివాహమును నిషేధించటమే దయ్యముల బోధ. అలాగే దేవుడు సృజించినటువంటి ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుతారు. అందుకే పౌలు గారు చెప్పుచున్నాడు ప్రతివానికి సొంత భార్య ఉండవలెను. ప్రతివానికి సొంత భార్య ఉండవలెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము నుంచి మీరు చదివినట్లయితే భార్య భర్తకు శిరస్సై ఉన్నలాగున క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నాడు. సంఘాన్ని భార్యాభర్తలుగా పోల్చి చెప్పడం మనం చూడగలం. భార్యకు భర్త ఎవరంటే భార్యకు భర్త శిరస్సై ఉన్నాడు. అలాగే క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నాడు. పౌలు తీమోతికి ఏమని చెప్తున్నాడంటే వివాహము ఎవడైతే నిషేధిస్తాడో ఆ నిషేధించినటువంటి బోధ అది దయ్యముల బోధ. వివాహము కాకుండా వాడు దేవుని సేవ చేస్తే ఒకవేళ నేను చేసుకోను అంటే దానిని నిషేధించినట్లయితే దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. ప్రతివానికి ఎవరు ఉండాలి అంటే భార్య ఉండాలి. ప్రతివానికి సొంత భార్య ఉండవలెను అని చెప్పుచున్నాడు. చాలామంది ఉద్దేశం పౌలు గారికి భార్య లేదు కదా, పౌలు గారికి వివాహము కాలేదు కదా అనేటువంటి విషయాన్ని వీరికి అప్లై చేసుకుంటారు. పౌలు గారికి వివాహము కాని వారికి నావలే ఉండుట మేలు, నావలే ఉండుట మంచిదని చెప్పాడు. అంటే పౌలుకి వివాహము అయినదని వివాహము కాలేదని పౌలు గారు చెప్పట్లేదు. పౌలును మనం తీసుకోకూడదు. పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించి అనేకులను చంపినటువంటి వ్యక్తి. పౌలు అపోస్తులుడు, మనం అపోస్తులు కాదు. పౌలు వివాహం చేసుకోలేదు అందుకని నేను వివాహం చేసుకోవను, పౌలు వివాహం చేసుకోవద్దని చెప్పలేదు. అయితే ఎవడైతే వివాహము చేసుకోడో వాడు దయ్యముల బోధ యందు ఉన్నాడు. దేవుని దృష్టిలో కూడా వివాహం అన్ని విషయములలో ఘనమైనది. దేవుడు మొదటి మానవుడికి ఆదాముకి వివాహము చేసి నీవు ఫలించి భూమిని నింపమని చెప్పాడు. నోవాహు కూడా చెప్పాడు. సో అందుకని ఈ దయ్యముల బోధ అంటే ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే ఎవడైతే వివాహమును నిషేధించి దేవుడు సృజించిన ఆహారపు వస్తువులను మానుతాడో, తినుట మానవేస్తాడో వాడు దయ్యముల బోధ అని గ్రంథం చెబుతుంది. అలాగే వారిని ఏం చేయాలంటే ఖండించమని చెబుతుంది. అందుకే పౌలు తీమోతికి నీవు ఈ సంగతులను సహోదరులకు వివరించమని చెబుతున్నాడు. ఎవడైనా వివాహము నిషేధించినా లేకుంటే దేవుడు సృజించిన ఆహారపు వస్తువులను తినుట మానివేసిన ఈ సంగతులను సహోదరులకు వివరించిన యెడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు అయితివి. ఎప్పుడైతే ఈ విషయాలను నీవు సహోదరులకు వివరించిన యెడల నీవు క్రీస్తుకు మంచి పరిచారకుడు అని పౌలు తీమోతికి చెప్తున్నాడు. అలాగే హితబోధ విషయము జనులను హెచ్చరించాల. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటలు ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి
నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్నవాడై ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎలా బోధించాలి అంటే హితబోధ విషయమై జనులను హెచ్చరించాలి. అంటే హెచ్చరించాలని చెప్పుచున్నాడు. అంతేకాకుండా వారి నోర్లు కూడా మూయించమని గ్రంథం చెబుతుంది. ఇదే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాల్లో అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను మోసపుచ్చువారై ఉన్నారు. వారు నోర్లు ఏం చేయాలంటే మూయింపవలెను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. ఏమి చేయుచున్నారంటే వారు కుటుంబములను పాడు చేయుచున్నారు. దేనికోసము బోధించుచున్నారు వీరంటే దుర్లాభము కొరకు అనగా ధనము కొరకు వాక్యాన్ని బోధించుచున్నారు. అయితే హితబోధ విషయము జనులను హెచ్చరించాలి, ఎదురాడు వారి మాటలను ఖండించాలని గ్రంథం చెబుతుంది. అలాగే పేతురు రాసినటువంటి పత్రికలో మనము చూసినట్లయితే పేతురు కూడా మూర్ఖుల నోరు ముయ్యుటే దేవుని చిత్తం అంటుంది. అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు ముయించటమే దేవుని యొక్క చిత్తమని పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనము చూడగలము. అందుకని ఇలాగా గ్రంథములో అనేక సార్లు మనము చూసినట్లయితే గ్రంథము ఏమి మాట్లాడుతుంది అనేటువంటి విషయాలను మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటి? అజ్ఞానముగా దేవుని వాక్యాన్ని ఎవడైతే బోధిస్తాడో ఆ బోధించేటువంటి వాడి నోరు మూయించుట దేవుని చిత్తము అని గ్రంథం స్పష్టంగా చెబుతుంది. అలాగే వదరబోతుల నోర్లు మూయించాలి, హితబోధ విషయము జనులను హెచ్చరించాలి. అలాగే వాక్యమును బోధించే విధానము ఎలా అంటే సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించాలని తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుము, నేనెవరిని తృణీకరింపనీయకము. ఎలా బోధించాలి దేవుని వాక్యం అంటే సంపూర్ణ అధికారముతో బోధించాలి. దేవుని వాక్యము సంపూర్ణ అధికారంతో కూడినటువంటిది. దుర్బోధను బోధించేటువంటి వారిని ఖండించాలని చెబుతుంది. దుర్బోధను ఖండించాలని గ్రంథము స్పష్టంగా చెబుతుంది. అలాగే భిన్నమైన బోధ చేసే వారిని 3-4 వచనాల్లో నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచినని హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుతున్నాను. దేవుని వాక్యమును ఎలా బోధించకూడదంటే సత్యానికి విరోధముగా భిన్నమైన బోధ చేయవద్దని చెప్పుతుంది. భిన్నమైన బోధ అంటే సత్యము ఏదైతే ఉన్నదో ఆ సత్యానికి వ్యతిరేకంగా బోధించటమే భిన్నమైన బోధ. అలాగే బోధించేవారు ఎలా బోధించాలంటే చదువుతూ జాగ్రత్తగా బోధించాలని తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాల్లో 13-16 వచనాల వరకు నేను వచ్చు వరకు ఎలా ఉండాలంట? చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండము. పెద్దలు హస్తనిక్షేపము చేయగా ప్రవచనముల మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనపడు నిమిత్తం వీటిని మనస్కరించుకును, వీటి యందు సాధకము చేసుకును. 16వ వచనంలో నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము.
వీటిలో నిలకడగా ఉండము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. బోధించే విధానం ఏమిటంటే జాగ్రత్తగా బోధించాలి. అపోస్తుల బోధించిన దానిలో నిలకడగా ఉండాలి. గ్రంథాన్ని బాగా చదవాలి. గ్రంథం అర్థం కాకపోవటానికి కారణం ఏంటంటే గ్రంథాన్ని చదవకపోవటం. అందుకే గ్రంథములో వ్రాయబడినటువంటి ప్రతి విషయాన్ని, ప్రతి లేఖనాన్ని మనుష్యుడు ఎప్పుడైతే స్పష్టముగా చదువుతాడో, అర్థమయ్యే రీతిగా గ్రంథాన్ని చదువుతాడో, అప్పుడు గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు అర్థమవుతున్నాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఎందుకు బైబిల్ గ్రంథము అర్థం కాదంటే గ్రంథాన్ని చదవకపోవటం. పౌలు గారు తీమోతికి చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను వచ్చే వరకు నీవు చదువుట ఎందును అని చెప్పాడు. తీమోతిలో పరిశుద్ధాత్ముడిని మాట్లాడు. అపోస్తులలో ఏదైతే అపోస్తుల చేత దేవుడు గ్రంథాన్ని వ్రాయించాడో ఆ వ్రాయించినటువంటి పత్రికలు పౌలు గారు అపోస్తులు అన్ని పట్టణాలకు పంపించారు. కొరింథీ పట్టణానికి, గలతీ పట్టణానికి, ఎఫెసీ పట్టణానికి, తెస్సలోనిలకు ఉన్నటువంటి తెస్సలోనిక పట్టణానికి, ఇటువంటి ఫిలిప్పి పట్టణానికి, ఈ పట్టణాలన్నిటికి కూడా అపోస్తులు పత్రికలు పంపించి మీరేం చేయాలంటే దేవుడు మా ద్వారా పలికినటువంటి మాటలను మీరు చదవాలి. మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అందుకే పౌలు తీమోతికి కూడా ఏమని చెప్పాడంటే, నేను వచ్చు వరకు నువ్వేం చేయాలంటే చదువుతూ ఉండు, అలాగే హెచ్చరించుచు బోధించుచు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అందుకని దేవుని వాక్యాన్ని ఎలా బోధించే విధానము ఎలా అంటే బోధించేవారు చదువుతూ జాగ్రత్తగా బోధించాలి. అప్పుడే నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము. అంటే నిన్ను గూర్చి జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు బోధించేటువంటి బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండాలి. బోధించేటువంటి వాడు ఆ బోధ గ్రంథంలో ఉందా లేదా, సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించాలి. చాలామంది అంటారు మేము కూడా గ్రంథాన్నే కదండి బోధించేది, మేము కూడా బైబిలే కదండి బోధించేది అంటారు చాలామంది. అయితే విభజించేటువంటి విధానం వేరు, గ్రంథాన్ని అర్థము చేసుకునే విధానము, గ్రంథాన్ని బోధించే విధానము వేరు. గ్రంథము ఎవరికి, ఎప్పుడు, ఎందుకు, సమయము, సందర్భము, ఉద్దేశము అర్థం చేసుకొని గ్రంథాన్ని బోధించాలి. అలాగనే ఏం బోధించాలంటే సత్యమైనవి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగ వ్రాయబడింది, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినెల్లా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగివో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. ఇక్కడ పౌలు గారు ఏం చెప్పుతున్నాడంటే, ఇక్కడ ఏవి సత్యమైనవో, సత్యమైనవి ఏమిటి అంటే ఆలోచన చేస్తే లేఖనములు, మాన్యమైనవి ఏమిటంటే లేఖనములు, న్యాయమైనవి ఏమిటంటే లేఖనములు, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి కలిగినవి వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి అని చెప్తున్నారు. ఇది దేవుని యొక్క వాక్యమును బోధించేటువంటి విధానము. అలాగే యూదా రాసినటువంటి పత్రిక 4వ వచనంలో 3 నుంచి 4 వచనాల్లో, ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయుచున్నాను. ఇక్కడ యూదా రాసినటువంటి పత్రికలో, ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణ గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి. పరిశుద్ధులకు ఎన్నిసార్లు బోధ అప్పగింపబడిందంటే ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తము మీరు పోరాడవలనని ఏం చేయుచున్నాడు? మిమ్మల్ని
వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను అని చెప్పుచున్నారు. అందుకని దేవుని వాక్యమును బోధించే విధానము మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యమును ఎలా బోధించాలి అనేటువంటి విధానంలో మనం ఆలోచన చేసినట్లయితే దైవోక్తులను బోధించినట్లు బోధించాలి. 2 ప్రేమతోనూ సాత్వికముతోనూ బోధించాలి. మోసము లేనిది, మాన్యమైనది, నిరాక్షేపమైన హితవాక్యముతో బోధించాలి. సత్యవాక్యమును సరిగ్గా బోధించాలి. జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె కనిపిస్తూ బోధించాలి. క్రీస్తునందు దేవుని ఎదుట బోధించాలి. హితబోధన బోధించాలి. అపోస్తుల బోధ బోధించాలి. దేవుని సంతోషపెట్టే బోధ బోధించాలి. అపోస్తుల ద్వారా బోధింపబడిన విధులను చేపట్టి బోధించాలి. అలాగే బోధించేటువంటి విధానములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ జీవించమని లేఖనములు బోధించుతున్నవి. హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించాలి. బోధించేటువంటి వాళ్ళు సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అలాగే దయ్యముల బోధ బోధించేటువంటి వారిని ఖండించాలి. హితబోధ విషయము జనులను హెచ్చరించాలి. వదరబోతులను నోర్లు మూయించాలి. అలా మూయించుట దేవుని చిత్తము అని గ్రంథం చెప్పుచున్నది. అలాగే సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుచు బోధించాలి. భిన్నమైన బోధ చేసేవారిని హెచ్చరించుచు బోధించాలి. బోధించేవాడు ఎలా బోధించాలంటే చదువుతూ జాగ్రత్తగా బోధించాలి. అలాగే బోధించే విధానము సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి కలిగినవి బోధించాలి. అలాగే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము బోధింపాలి. ఇప్పుడు మీకేమర్థమైంది? దేవుని వాక్యమును ఎలా బోధించాలి అనేటువంటి అర్థమైంది. రెండవ పార్ట్, దీంట్లో పార్ట్ 2, దేవుని వాక్యమును ఎలా బోధించకూడదు అనేటువంటి విషయం. ఇప్పుడు మనం తెలుసుకుంది ఏంది? దేవుని వాక్యాన్ని ఎలా బోధించాలి, మళ్ళీ ఎలా బోధించకూడదు దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని ఎలా బోధించకూడదు అనేది చూస్తే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో దేవుని వాక్యమును దుర్లాభము కొరకు ఉపదేశించకూడదు. దేవుని వాక్యాన్ని ఎలా బోధించకూడదు? దుర్లాభము కొరకు బోధించకూడదు. అలాగే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాల్లో మోసకరమైనటువంటి ఉపదేశము బోధించకూడదు. మూడవది కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యమును కలిపి చెరిపెడు బోధలు చేయకూడదు. దేవుని వాక్యమును ఎలా బోధించకూడదంటే మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక, అంటే అనేకుల వలె ఏం బోధిస్తున్నారు? దేవుని వాక్యానంటే కలిపి చెరిపి బోధించకూడదు అని చెప్తున్నారు. అలాగే 4వది హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 9వ వచనంలో అన్య బోధలు బోధించకూడదని చెప్పుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరుచుకొనుట మంచిది. భోజనమును బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు. అన్య బోధలు అంటే మీకు తెలుసు కదా, అన్యజనులు వారు ఎలా బోధించారో అలా దేవుని వాక్యాన్ని బోధించకూడదు. దేవుని వాక్యమును ఎలా బోధించకూడదు అనేది గ్రంథం చెబుతుందంటే నానా విధములైన అన్య బోధల చేత మీరు త్రిప్పబడకుడి అని చెప్పుచున్నది. అలాగే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో కల్పింపబడినటువంటి ప్రతి ఉపదేశమును మీరు బోధించకూడదు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేతను వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఎరుగగొట్టబడిన వారమైనట్లుండగా, అంటే కల్పింపబడినటువంటి ప్రతి ఉపదేశం బోధించకూడదు అంటుంది. దేవుని వాక్యమును ఎలా బోధించకూడదు?
కల్పింపబడినటువంటి ప్రతి ఉపదేశము, కల్పింపబడిందంటే దేవుని మూలముగా పలికినటువంటి మాటలు కాకుండా మానవుడు తన సొంత ప్రయోజనముల కోసము మనుషుల మాయోపాయముల చేతను వంచనతోను తప్పు మార్గమును లాగు కుయుక్తితోను, అంటే వీళ్ళు బోధించేటువంటి విధానము కుయుక్తితో గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశము ఇది ఎవరిదంటే దేవుని బోధ కాదు, లేదంటే దేవుని చేత ప్రేరేపింపబడి వ్రాయబడినటువంటి గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు కాదు. కల్పింపబడిన ప్రతి ఉపదేశం అంటే మానవుడు తన ఊహను బట్టి పలికినటువంటివే కల్పింపబడినటువంటి ప్రతి ఉపదేశము. అలాగే అనుకూలమైన బోధలు బోధించకూడదు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఎలా బోధించకూడదంటే మనుషులకు అనుకూలమైనటువంటి బోధలు చేయకూడదు. అలాగే దయ్యముల బోధ బోధించకూడదు. దయ్యముల బోధ అంటే ఏంటి? తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 1-6 వచనంలో, వేషధారణ వల్ల మోసపుచ్చు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నారు. వారు వివాహమును నిషేధించేవాడే దయ్యపు బోధ, దేవుడు సృజించిన ఆహారపు వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పేవాడే దయ్యపు బోధని స్పష్టంగా చెప్పుచున్నది. అందుకని దేవుని వాక్యమును ఎలా బోధించకూడదు అనేది మనము చూస్తే నికోలోయతు బోధలు బోధించకూడదు. ఈ నికోలోయతు ఎవరు అంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో, అటువలే నికోలోయతు బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. ఈ నికోలోయతు అనేటువంటి వ్యక్తి పరిచారకులు 7 ఒకడు. ఈ పరిచారకులు 7 ఒకడైనటువంటి నికోలోయతు ఏమయ్యాడంటే తప్పిపోయాడు. సత్యాన్ని వదిలిపెట్టి తప్పిపోయినటువంటి బోధ బోధించకూడదు. అలాగే యెజబేలు బోధ ఉంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచు యెజబేలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుతున్నది. స్త్రీ గ్రంథములో స్త్రీ వాక్యము బోధించకూడదు అని మనం ఆలోచన చేస్తాం. క్రొత్త నిబంధనలో బోధించినటువంటి స్త్రీ ఒకే ఒక స్త్రీ, యెజబేలు అనబడిన స్త్రీ నా దాసులకు బోధించుచు ఏమి చేయుచున్నది అంటే మోసపరుచుచున్నది. యెజబేలు లాంటి బోధ అనగా విగ్రహములకు బలి అర్పించినవి తినకూడదు. చాలామంది ఉన్నారు, మీరు చూసే ఉంటారు, విగ్రహములకు బలి అర్పించినవి తినవచ్చు, తినుట వలన ఏమి కాదు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ విగ్రహములకు బలి అర్పించినవి తినే మాట అయితే ఇక్కడ విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు అంటే గ్రంథము ఒకరికి ఒక రీతిగా మరొకరి రీతిగా వ్రాయబడలేదు. విగ్రహములకు బలి అర్పించినది తినటము ఇది ఎవరి బోధ అంటే యెజబేలు బోధ. అందుకే అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో పౌలు గారి యొక్క 2వ ప్రయాణంలో సంఘ పెద్దలు యూదా అనబడిన బర్షబా అనబడిన యూదా చేతను శీలయు చేతను ఒక పత్రిక పంపించి, బర్షబా అనబడిన యూదా చేత శీలయు చేత పౌలు యొక్క 2వ ప్రయాణంలో వాళ్ళు పత్రిక పంపించారు సంఘ పెద్దలు. ఇది విగ్రహములకు బలి అర్పించినవి తినటం ఏమిటంటే బుద్ధిపూర్వకమైనటువంటి పాపము. దేవా, నేను విగ్రహములకు బలి అర్పించినవి నేను తింటాను, నువ్వు క్షమించు అంటే అది నువ్వు తెలిసి చేసేటువంటి పాపము. దీనికి ఇక బలి ఉండదు, తీక్షణమైన అగ్నియు ఇక నుండును అని చెప్పబడి ఉన్నది.
అలాగే యెజబెల్ లాంటి బోధ బోధించకూడదు. అలాగే బిలాము బోధ, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇజ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ అనుసరించువారు నీలో ఉన్నారు. ఇక్కడ విగ్రహములకు బలిచ్చిన వాటిని తినాలని జారత్వము చేయాలని బోధించే బోధ ఎవరిదంటే బిలాము బోధ. సో మళ్ళీ బిలాము యొక్క బోధ బోధించకూడదని గ్రంథం చెప్తున్నది. అలాగే మరి ఒక కొత్త బోధ ఉంది. ఆ బోధ ఏంటంటే పునరుత్థానము గతించిందని తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాల్లో, కొరుకుడు పురుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేనీయును ఫిలేతు ఉన్నారు. వారేం చేస్తున్నారంటే పునరుత్థానము గతించినని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసము చెరుపుచున్నారు. అయితే ఇంకొక బోధ ఏంటంటే పునరుత్థానము లేదని వీరు సత్యం విషయంలో నుంచి తప్పిపోయి అనేకుల విశ్వాసాన్ని చెరుపుచున్నారు. వారిలో ఎవరంటే హుమేనీయును అలాగే ఫిలేతు అనేటువంటి వారు ఉన్నారని పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు. ఈ హుమేనీయును ఫిలేతును మనము తిమోతికి రాసిన పత్రికలో చూడగలం. అలాగే అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తిని కూడా చూడగలం. అలాగే దేమా అనబడేటువంటి వ్యక్తిని కూడా మనం చూడగలం. వీళ్ళందరూ కూడా సత్యంలోంచి తొలగిపోయారు. అయితే హుమేనీయును ఫిలేతు అనేటువంటి వారు వీరి యొక్క బోధ ఏమిటంటే, వీరి బోధ ఏంటంటే పునరుత్థానము లేదు, అది గతించిపోయినది అనేటువంటి బోధ బోధించుతున్నారు. అటువంటి బోధ బోధించకూడదు. అలాగే మనుష్యుడు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములని బోధించుట, మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా మాట్లాడినటువంటి విషయాలు మనం చూడగలం. మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించు పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించినటువంటి మాట సరియే అని వారితో చెప్పాను. క్రీస్తు ప్రభువారు చెప్పారు, మనుషుడు కల్పించినటువంటి పద్ధతులు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా విలువైనటువంటి మాట. మీకు ఒక మాట తెలియచేస్తున్నాను. మనుషుడు కల్పించిన పద్ధతులు అంటే ఏంటి? మీకు ఎంతవరకు గ్రంథం అర్థమైందో దీన్ని బట్టి అర్థమవుతుంటుంది. మనుష్యుడు కల్పించినటువంటి పద్ధతులంటే గ్రంథములో వ్రాయబడినటువంటివి కాకుండా మానవుడు తన యొక్క సొంత ఊహను బట్టి, లేక మానవుడు తన యొక్క సొంత ఆలోచనను బట్టి, తన యొక్క సొంత నిర్ణయాన్ని బట్టి కల్పింపబడినవే మానవుడు కల్పించిన పద్ధతులు. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెబుతా. హెబ్రోను అని ఉందండి. హెబ్రోను అనబడినటువంటి సంఘము మానవుడు కల్పించినది, క్రీస్తు కల్పించింది కాదు. బెరాక్ అనబడినది ఉంది, మానవుడు కల్పించినది. బాప్టిస్టు ఉంది, అది మానవుడు కల్పించినది. మెథడిస్టు ఉంది, మానవుడు కల్పించిన పద్ధతి అది. అలాగే సిఎస్ఐ ఉంది, మానవుడు కల్పించిన పద్ధతి. అంటే ఈ లోకములో ఏవైతే మానవుడు కల్పించిన పద్ధతులు, దేవుడు కల్పించినటువంటిది గ్రంథంలో వ్రాయబడింది. గ్రంథంలో ఏదైతే వ్రాయబడి ఉండలేదో అది మానవుడు కల్పించిన పద్ధతి.
అందుకే ప్రభు చెప్పారు, మానవుడు కల్పించినటువంటి పద్ధతులను దైవో ఉపదేశములని బోధించుచు వ్యర్థముగా ఆరాధించుతారని యెషయా ముందుగానే ప్రవచించారు. మానవుడు కల్పించినటువంటి పద్ధతులు అవి దైవోపదేశములని బోధించుతున్నారు. అంటే దైవోపదేశం ఎక్కడ వ్రాయబడుతుంది? గ్రంథములో వ్రాయబడేటువంటిది దైవోపదేశము. పెంతుకోస్తు అనేది పండుగ, అది దానిని సంఘమని పెట్టుకొని దేవుడు బయలుపరిచాడంటే అది మానవుడు కల్పించిన పద్ధతి. అందుకే మానవుడు కల్పించినటువంటి పద్ధతులో జీవించేటువంటి వారందరూ కూడా ఎవరంటే విశాల మార్గమున వెళ్ళేవారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనంలో, ఇరుకు మార్గమున వెళ్ళువారు దానిని కనుగొనువారు కొద్ది మందే, అది జీవమునకు వెళ్ళే మార్గము. విశాల మార్గమున అనేకులు వెళుదురు, అది ఎక్కడికి తీసుకువెళ్తుంది నిన్నంటే నాశనానికి తీసుకెళ్లేటువంటి మార్గము. అవి నాశనానికి తీసుకెళ్లేటువంటి మార్గము మానవుడు కల్పించినటువంటి పద్ధతులు. 50 రోజులు ఉపవాస ప్రార్థనలు మానవుడు కల్పించిన పద్ధతి. ఆల్ నైట్ ప్రార్థన, రాత్రంతా ప్రార్థన చేయటము మానవుడు కల్పించింది. అది అపోస్తుల బోధలో లేదు. ప్రార్థన అనేది నీ ఇష్టం, అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. దేవుడు నిద్రపోయేటువంటి ఆయన కాదు. దేవుడు అంటే మనలాంటి మానవుడు కాదు. ఆయన అన్ని వేళలా మేలుకొని ఉండేటువంటి ఆయనకు ఆకలి దప్పుకలు నిద్ర ఉండదు. మానవుడు కల్పించినటువంటి పద్ధతులు, ఈ మానవుడు కల్పించినటువంటి పద్ధతులు బోధించకూడదు. గ్రంథాన్ని ఎలా బోధించినట్లయితే బోధించేవాడు నరకానికి వెళ్తాడు, అలాగే బోధించిన వాడు నరకానికి వెళ్తాడు, విన్నవాడు నరకానికి వెళ్తాడు, దానిని వెంబడించేవాడు నరకానికి వెళ్తాడు. అలాగే దేవుని వాక్యంను ఎలా బోధించకూడదంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 3-5 వచనాల్లో ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు హితవాక్యములను దైవభక్తికి అనుకుణ్యమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించిన ఎడల, ఇప్పుడు భిన్నమైన బోధన బోధించేవాడు ఎవడంట? వాడి ఏమీయు ఎరుగక, వాడికి ఏం తెలియదు, తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడు గర్వాంధుడగుడు. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణ, దురునుమానములు, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకుని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. ఇప్పుడు ఎవడు వీడంటే భిన్నమైన బోధించేవాడు ఎవడంటే వాడికి ఏమీ తెలియదు. అంటే ఇవ్వబడినటువంటి హితవాక్యము కాకుండా, సత్యవాక్యము కాకుండా భిన్నమైన బోధించేవాడు ఎవడంటే వాడికి ఏమీ తెలియదు. తర్వాత దేవుని వాక్యాన్ని ఎలా బోధించకూడదంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, మాయతోనూ వంచనతోనూ తప్పు మార్గమును లాగు కుయుక్తితో దేవుని వాక్యాన్ని బోధించకూడదు. ఈ కుయుక్తి ఎక్కడ ప్రారంభించబడిందంటే ఏదోను తోటలో ప్రారంభించబడింది. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును మోసపరచటానికి సాతాను ఉపయోగించినది ఏమనగా కుయుక్తి. ఈ కుయుక్తికరమైనటువంటి బోధించేవాడు ఎవరంటే సాతాను యొక్క సంబంధులు. దేవుని సంబంధులు కుయుక్తితో దేవుని వాక్యాన్ని బోధించరు. యుక్తి అంటే జ్ఞానముతో బోధించబడింది. అందుకే పౌలు గారు కూడా, మేము కుయుక్తితో దేవుని వాక్యమును మీకు బోధించలేదు. కుయుక్తి అంటే మోసముతో దేవుని వాక్యమును బోధించలేదు. అలాగే దేవుని వాక్యమును ఎలా బోధించకూడదంటే
గారడివాడిలాగా బోధించకూడదు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 9, 11 వచనాల్లో గారడి అనబడినటువంటి గారడి సీమోను ఆ యొక్క సమరయ పట్టణంలో పెద్దలను మొదలుకొని పిల్లల వరకు అందరినీ విభ్రాంతి పరుచుచుండెను. ప్రజలందరూ కూడా ఆ గారడి వాడిదే నిజమైన బోధని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నమ్మారు. ఎప్పుడైతే పేతురు, యోహాను అక్కడికి వచ్చిన తర్వాత గారడి సీమోన్ అనబడినటువంటి వ్యక్తి పేతురు సమరయుల మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్ముని పొందినప్పుడు గారడి వాడు నా దగ్గర ఉన్నటువంటి బంగారము వెండి తీసుకొని ఆ పరిశుద్ధాత్మ వరాన్ని మాకేమన్నప్పుడు పేతురు చెప్పినటువంటి మాటలు, నీ వెండియు బంగారం నీతో నశించును, నీ మనసు దేవుని ఎదుట సరైనది కాదు, నీవు మారు మనసు పొందమని చెప్పాడు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఎలా బోధించకూడదు అంటే గారడి వాళ్ళలాగా బోధించకూడదు. మీరు కొంతమందిని చూసే ఉంటారు, గారడిగాన్లు, చేతులు కరచకపోతున్నాయి అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు బాగున్న చేతులను కరుచుకొని పోయేలా చేయలే. ఎప్పుడైనా చేశాడండి? బాగున్న చేతులు కరచకపోలేదు. వీళ్ళు ఏమంటారు అంటే వీళ్ళను గారడిగాన్లు అంటారు. ఈ గారడిగాన్ల బోధలో చాలామంది మోసపోయారు. ఎవడైనా చూడండి ఇప్పుడే మేము అద్భుతాలు చేస్తాం, స్వస్థతలు చేస్తాము, చేతులు కరచకపోమంటే కరచకపోయినాయంట. చేతులు బాగున్న చేతులు కరచపోవటం ఏంటి? వీళ్ళు ఎవరంటే గారడివాడు. దేవుని వాక్యాన్ని అలా బోధించకూడదు. అలాగే అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల వరకు మనం చూస్తే విశ్వాసం నుండి తొలగిపోవటానికి అక్కడ కూడా ఒక గారడి వాడిని మనం చూడగలం. అలా దేవుని వాక్యాన్ని బోధించకూడదు. అలాగే దేవుని వాక్యమును ఎలా బోధించకూడదు అనేది మనం చూస్తే తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాణిని విసర్జించుము. అటివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదు. ఒక వ్యక్తి క్రైస్తవుడు అయిన తర్వాత మతభేదములు కలుగ చేయకూడదు. అంటే క్రైస్తవుడు అయిన తర్వాత అతను తన వెనుక ఉన్నటువంటి మూలపాఠాల వైపు తిరగకూడదు. ఎవడైతే ఒకవేళ క్రైస్తవుడు అయిన తర్వాత వెనకున్నటువంటి మూలపాఠాల వైపు తిరిగిన ఎడల వాడు క్రైస్తవుడు కాదు, మార్గము తప్పి తిరుగుతున్నటువంటి మార్గము తప్పి తిరుగుతున్నటువంటి వాడు, తనకు తానే శిక్ష విధించుకున్న వాడై పాపము చేయుచున్నాడు. అంటే దేవుని వాక్యమును ఎలా బోధించకూడదని మనం ఆలోచన చేసినట్లయితే మతభేదములు కలిగించకూడదు. ఎవడైనా క్రైస్తవుడయ్యాడనుకో, మొదటి శతాబ్దంలో యూదులు క్రైస్తవులయ్యారు, అలాగే గ్రీకు దేశస్థులు కూడా క్రైస్తవులయ్యారు. ఈ యూదులు క్రైస్తవులైన తర్వాత మరలా వారు వెనుక వైపు తిరిగారు. మరలా వెనుక వైపు తిరగకూడదు. మరలా నేను యూదుని, యూదా క్రైస్తవుని అనకూడదు. ఎవడైనా ఒకడు రెడ్డిలోంచి క్రైస్తవుడైతే నేను రెడ్డి క్రైస్తవుని, చౌదరి క్రైస్తవుని, నాయుడు క్రైస్తవుని, కమ్మ క్రైస్తవుని, ఇంకా చాలా చాలా పేర్లు, చాలా తెగుళ్ళు మనం చూస్తున్నాం. వాడు ఆ పేరుతో పిలవకూడదు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక, ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించుటకు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుని మహిమపరచాలి. క్రైస్తవుడైనటువంటి వాడు మరలా మతభేదములు కలుగ చేయకూడదు. మతభేదములు కలుగ చేసిన వాడు మార్గము తప్పి తిరుగుతున్నాడు. క్రైస్తవం అనబడినది మతమని లేదు, ఎందుకనగా అది మార్గము. అందుకు క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట, నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నది. ఆ మార్గమే సంఘమై ఉన్నది. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాల్లో పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘమును హింస పెట్టాడు. అందుకని క్రైస్తవుడు అయిన తర్వాత ఒక వ్యక్తి మార్గమును వదిలిపెట్టి మతభేదములు కలుగ చేసుకునేలా వాడు పాపము చేసిన వాడై శిక్షా విధి తనకు తాను తెచ్చుకున్న వాడై ఉన్నాడు. అందుకని దేవుని వాక్యమును మతభేదములు కలుగ చేసే రీతిగా బోధించకూడదు. అలాగే యేసుక్రీస్తు శరీరధారిగా
వచ్చినని ఒప్పుకోనని వాళ్ళు ఆ బోధ బోధించకూడదు. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో తండ్రిని కుమారుని ఒప్పుకొని వారే క్రీస్తు విరోధి. చాలామంది బోధలో దైవత్వము యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు అని చెప్పుకునేటువంటి బోధ. అయితే ఆ బోధ ఎవరిది? క్రీస్తు విరోధిది. తండ్రిని కుమారుని ఒప్పుకోవాలి. తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ప్రేమించి తన కుమారుని పంపుతుంది. అయితే తండ్రిని ఒప్పుకోనటువంటి బోధ ఎవడైతే బోధిస్తున్నాడో వాడెవడంటే క్రీస్తు విరోధి. దైవత్వంలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనేటువంటిది సత్యము. దీన్ని అంగీకరించిన వాడెవడంటే క్రీస్తు విరోధి. అలాగే దేవుని వాక్యమును ఎలా బోధించకూడదంటే కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారం అనగా లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమోనని జాగ్రత్తగా ఉండుడి. దేవుని వాక్యాన్ని ఎలా బోధించకూడదంటే మనుషుల పారంపర్య ఆచారం. మనుషుల పారంపర్య ఆచారం అనగా ఈ లోక సంబంధమైనటువంటి మూలపాఠములను అనుసరించి మోసకరమైనటువంటి నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు. ఈ నిరర్ధకమైనటువంటి తత్వజ్ఞానం అంటే అర్థం ఏమిటంటే, నిరర్ధకమైనటువంటి తత్వజ్ఞానం అంటే బైబిల్ గ్రంథానికి ఈ లోక సంబంధమైనటువంటి సైన్స్ కానీ, లేకుంటే ఈ లోక సంబంధమైనటువంటి సోషల్ కానీ, లేదంటే ఈ లోక సంబంధమైనటువంటి చరిత్రను ఆధారము చేసుకొని మేము గ్రంథాన్ని వివరిస్తామనేవాడు దానిని ఏమంటారంటే మోసకరమైనటువంటి నిరర్ధకమైన తత్వజ్ఞానం అని పిలువబడుతుంది. అయితే ఈ యొక్క గ్రంథము కాకుండా మానవుని రక్షించటానికి ఇవ్వబడింది గ్రంథము. మానవుని రక్షించటానికి ఇవ్వబడింది సువార్త. మానవుడికి రక్షణ సువార్త వినటం వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఉంచిన వాడు మారు మనసు పొందుతాడు. మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తిసం పొందుతాడు. అయితే ఈ రీతిమైనటువంటి గ్రంథం ద్వారా కాకుండా ఈ లోక సంబంధమైన దానిని, బైబిల్ గ్రంథాన్ని రెండు పోల్చి చెప్పుచు ఎవడైనా కూడా మిమ్మల్ని చెరపట్టుకొని పోతే అది మోసకరమైనటువంటి నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఉండడేమోనని జాగ్రత్తగా ఉండుడి. అంటే ఈ లోక సంబంధమైనది బోధించిన ఎడల అది దైవజ్ఞానము కాదని చెప్పబడి ఉన్నది. అలాగే పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీరు ఎవరంటే నీళ్లు లేని బావులంటే అర్థమైందంటే వాక్యము లేని మనుషులు పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. పెనుగాలికి అంటే గాలి వచ్చినప్పుడల్లా కొట్టుకొని పోవారు. పెనుగాలికి మేఘాలు కొట్టుకొని పోతాయి, ఎందుకంటే అవి నిర్జలమైనవి, అంటే నీళ్లు లేనటువంటి మేఘములు. అలాగే మనుషులు వాక్యము లేనటువంటి వారు, వాక్యమును చదవనటువంటి వారు, వాక్యమును గ్రహించినటువంటి వారు, వాక్యమును నేర్చుకున్నటువంటి వారు అటువంటి సంబంధులు అని గ్రంథం చెప్తున్నది. అందుకని మళ్ళీ ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? మీరు దేవుని వాక్యం ఎలా బోధించాలనో విన్నారు. దేవుని వాక్యమును ఎలా బోధించకూడదనేది మరలా చెబుతున్నాను. 1, దుర్లభము కొరకు బోధించకూడదు. మోసకరమైన ఉపదేశము బోధించకూడదు. దేవుని వాక్యమును కలిపి చెరిపి బోధించకూడదు. నానా విధములైన అన్య బోధలు బోధించకూడదు. కల్పింపబడిన ప్రతి ఉపదేశం బోధించకూడదు. అనుకూలమైన బోధలు బోధించకూడదు. దయ్యముల బోధలు బోధించకూడదు. నికోలాయితు బోధలు బోధించకూడదు.
యెజెబెలు బోధలు బోధించకూడదు. బాలాకుకు నేర్పిన బిలాము బోధ నేర్పించకూడదు. పునరుత్థానము గతించిందని బోధించే బోధ బోధించకూడదు. మనుషుడు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించే బోధ బోధించకూడదు. భిన్నమైన బోధ బోధించకూడదు. మాయ బోధ, వంచన బోధ, తప్పు మార్గంలో కుయుక్తితో బోధించకూడదు. అలాగే గారడి బోధ, విభ్రాంతి పరిచేటువంటి గారడి బోధ బోధించకూడదు. మతభేదములు కలుగజేసేటువంటి బోధ బోధించకూడదు. తండ్రి కుమారుని అంగీకరించినటువంటి బోధ బోధించకూడదు. మనుషుల పారంపర్యమైనటువంటి బోధలు బోధించకూడదు. నిరర్ధకమైనటువంటి తత్వజ్ఞానమైనటువంటి బోధ బోధించకూడదు అని గ్రంథం చెబుతుంది. అంటే గ్రంథాన్ని ఎలా బోధించాలి, గ్రంథాన్ని ఎలా బోధించకూడదు అనేది గ్రంథం చెబుతుంది. తర్వాత విషయము, అబద్ధము బోధించు వారి యొద్దట నుండి ఏం చేయాలంటే తొలగిపోవాలి. నీవు అది ఎప్పుడైతే అబద్ధమని తెలుసుకున్నావో, తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో, సహోదరులారా, మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుతున్నాము. అయితే అపోస్తులు బోధించినటువంటి బోధ కాకుండా అక్రమముగా నడుచుకుని ప్రతి వాని సహోదరుని యొద్ద నుండి నువ్వేం చేయాలంటే తొలగిపోవాలి. చాలామంది అంటుంటారు, డేవిడ్ పాల్ నీకు శాపాలు వస్తున్నాయి, నీకు శాపాలు వస్తున్నాయి అంటుంటారు. నన్ను శపించే వాళ్ళు చాలామంది, బూత్ కామెంట్స్ పెట్టేవాళ్ళు చాలామంది. ఎందుకంటే దేవుని వాక్యము ఎప్పుడైతే సత్యము చెబుతున్నామో వీరికి అర్థము కాక నీవు డేవిడ్ పాల్ నువ్వేంటి అందరినీ విమర్శిస్తున్నావు అంటారు. వీరిని ఏమంటారంటే మూర్ఖులు అని వ్రాయబడింది. నేను చెప్పడం కాదు, మూర్ఖులైన వక్ర జనము మధ్య జీవవాక్యమును చేతపట్టుకోమని. మూర్ఖులైన వక్ర జనము, వారి నోర్లు ముయించుట అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు. అజ్ఞానముగా ఎవడైతే మాట్లాడుతున్నాడో మూర్ఖుడు, వాడి నోరు ముయించుట దేవుని చిత్తం. అందుకే పౌలు తీతుకు చెబుతూ వదరబోతులు వాళ్ళు వదరబోతులేండి, దేవుని వాక్యాన్ని బోధించకుండా అసత్యాలను, కట్టుకథలను, కల్పనా కథలను, ముసలమ్మ ముచ్చట్లను, చెరుపురు గోరి బోధలను బోధించేవాడిని అది తప్పు అని చెప్పినప్పుడు దాన్ని వీరేమంటారంటే నాకు శిక్ష వస్తుందట, అది నేను తీర్పు తీరుస్తున్నా అంట. తీర్పు తీర్చట్లేదు, గ్రంథము చెబుతుంది వాడి నోరు మూయించు అని చెబుతుంది గ్రంథం. వదరబోతుల నోర్లు మూయించు. అసత్యాన్ని బోధించే ప్రతి వాడేవాడంటే వదరబోతు. అందుకే వాడు లేఖనం చూపించడు, గ్రంథాన్ని మాట్లాడడం. మనం చూపిస్తున్నాం 150 లేఖనాలను చూపిస్తున్నాం ఈ పాఠంలో. గ్రంథాన్ని ఎలా బోధించాలి, ఎలా బోధించకూడదు అనేది వివరణ ఇస్తున్నాం. అందుకని సహోదరులారా, మా వలన పొందిన బోధగాక ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవటం ఏమంటే ఆజ్ఞని పౌలు గారు చెప్పుచున్నాడు. అలాగే తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో కూడా, సహోదరులారా, మేము మీకు బోధించినదేమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతయుడి, అందరి ఎదల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. మేము మీకు బోధించినదేమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పాలంటుందండి. ఇది బైబిల్ గ్రంథం చెబుతుంది. అందుకని బెరయాలో ఉన్నటువంటి వాళ్ళు అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో లేఖనములు అలా ఉన్నవా లేవా అని వారు అనుదినము పరిశీలించారు. గ్రంథాన్ని అలా వ్రాయబడి ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని గ్రంథమును పరిశీలించాలి. యోహాను రాసిన 2వ పత్రికలో 10వ వచనంలో, ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానికి శుభములని పలకవద్దని చెబుతుంది. అందుకని
ఎవడైతే దేవుని వాక్యాన్ని అక్రమముగా బోధిస్తే, క్రమము తప్పి ఇవ్వబడినటువంటి గ్రంథాన్ని కాకుండా గ్రంథాన్ని వేరొక రీతిగా బోధించినట్ల వారి యొద్ద నుండి తొలగిపోమ్మని చెబుతుంది. తర్వాత విషయము, సువార్త అంటే ఏమిటి, భిన్నమైన వార్త అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో పౌలు గారు ఇలాగూ చెప్పుచున్నాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపుగోరి మిమ్మల్ని కలవరపరుచువారు కొందరున్నారు. మీకు మేము ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త మేమైనను పరలోకములో నుండి వచ్చిన యొక్క దూతైనను మీకు ప్రకటించిన ఎల్లా అతడు శాపగ్రస్తుడవునుగాక అని చెప్పుచున్నాడు. సువార్త అంటే ఏమిటి అనేది తెలియదు. సువార్త అనే పదానికి అర్థం ఏమిటంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మరణించెను, సమాధి చేయబడెను, తిరిగి లేపబడెను. మరణ సమాధి పునరుత్థానమునే సువార్త అని పిలువబడుతుంది. అందుకని పౌలు గారు చెప్పుచున్నారు, మీకు భిన్నమైనటువంటి సువార్త, అది క్రీస్తు సువార్తను చెరుపుగోరుచున్నది. అది మరి ఒక సువార్త, మీరు అంగీకరించినది కాక మరి ఒకటి బోధిస్తే వాడు శాపగ్రస్తుడు. దానిని భ్రమపరుచు వార్తని గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సిలువను గూర్చినటువంటి వార్త నశించు వారికి వెరితనము, రక్షింపబడు వారికి అది దేవుని శక్తి అయి ఉన్నది. పౌలు గారు బోధించినటువంటి అపోస్తుల బోధలో మానవులందరిని రక్షించటానికి దేవుడు ఇచ్చినటువంటిదే సువార్త. సువార్త అంటే అర్థము చాలామందికి తెలియదు. నువ్వు ఎలా రక్షింపబడ్డావు అని అడిగితే, నేను యేసు రక్తంలో కడగబడి రక్షింపబడ్డాను. చాలామంది ఎలా అడుగుతారంటే, నువ్వు ఎలా రక్షింపబడ్డావు అంటే, నేను రక్షింపబడి బాప్తీసం తీసుకున్నాను అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ముందు రక్షింపబడి బాప్తీసం కాదు, నమ్మి బాప్తీస్మము పొందువాడు రక్షింపబడడు. నమ్మి బాప్తీసం పొందాలి, అప్పుడు రక్షింపబడతాడు. బాప్తీసం పొందిన తర్వాత రక్షణ కాదు. బాప్తీసం పొందిన తర్వాత రక్షణ రాదు. రక్షింపబడి బాప్తీస్మం పొందిన తర్వాత రక్షణ వస్తుంది. అందుకని ఒక వ్యక్తిని సువార్తకి భిన్నమైన వార్త అంటే అర్థమైందంటే, సువార్త అంటేనేమో క్రీస్తు మరణ సమాధి పునరుత్థానమును సువార్త అంటారు. భిన్నమైన వార్త అంటేనేమో ఈ సువార్త కాకుండా దీనికి వ్యతిరేకముగా బోధించేదే భిన్నమైన వార్త. అయితే ఆ భిన్నమైనటువంటి వార్త ఏమిటి అని మీరు ఆలోచన చేస్తే, నేటి దినములలో సమాజంలో బోధించేది యేసుక్రీస్తును, క్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్మాలి, క్రీస్తు ప్రభువారిని ఎందుకు విశ్వసించాలి, నీవు క్రీస్తును ఏమని విశ్వసించి బాప్తీసం పొందావు, బాప్తీస్మము ద్వారా నీకు ఏమి జరుగుతుంది, బాప్తీస్మము ఎందుకు తీసుకోవాలి, బాప్తీస్మము ద్వారా నీ పాపాలు ఎలా క్షమింపబడతాయి అనేటువంటి విషయాలు స్వార్థ చెప్పి ఒక వ్యక్తికి బాప్తీసం ఇచ్చేది. అయితే దానికి భిన్నమైనటువంటిది ఏంటి? బాప్తీస్మము తీసుకుంటే నీకు వివాహం అవుతుంది, బాప్తీస్మము తీసుకుంటే నీకు అప్పులు తీరుతాయి, యేసుక్రీస్తు నమ్ముకుంటే నీకు అప్పులు తీరుతాయి, ఆస్తులు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి, బిల్డింగ్స్ కడతావు, కోట్లు కడతావు, లేదంటే తెల్ల ఎంట్రుకలు అవుతాయి. ఇటువంటి భిన్నమైన వార్తలు. అంటే మానవుడు రక్షింపబడాల్సినటువంటి విధానము కాకుండా గ్రంథానికి వ్యతిరేకంగా జీవించడమే భిన్నమైన వార్తలు. తర్వాత విషయం కల్పనా మాటలు. అయితే ఇప్పటిదాకా మనం ఏం చూసాము? దేవుని వాక్యం ఎలా బోధించాలి అనేది చూసాము. తర్వాత దేవుని వాక్యమును ఎలా బోధించకూడదు అనేది మీరు జాగ్రత్తగా విన్నారు. తర్వాత
అబద్ధము బోధించే వారి ఎదుటి నుండి తొలగిపోవాలి. మూడో విషయము, 4 మానవుడు కల్పించిన పద్ధతులు అంటే ఏమిటో స్పష్టంగా తెలియజేశాను. తర్వాత సువార్త అంటే ఏమిటి, భిన్నమైన వార్త అంటే ఏంటి మీకు అర్థమై ఉన్నది. తర్వాత కల్పనా మాటలు, ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ బోధ అంటే ఏమిటి, ఉపదేశం అంటే ఏమిటి, సువార్త అంటే ఏమిటి, అలాగే మాటలు అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని. అయితే ఇక్కడ కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండా చూసుకునుడి. ఏ మాటలంటే, 1 చక్కని మాటలు. 2 కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో జ్ఞానయుక్తమైన తీయని మాటలను మేము మీకు బోధింపలేదు కానీ, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుసు దుష్టాంతములనే వినియోగించితిని. ఇక్కడ ఈయన అంటున్నాడు, అయ్యా మీకు మేము చక్కని మాటలు చెప్పలేదు, లేదంటే జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటలు చెప్పలేదు. ఎలా బోధించామంటున్నాడంటే, నేను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపలేదు. అంటే మనుషులను మోసం చేసేటువంటి బోధ ఇంకోటి ఏంటంటే మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనంలో వ్యర్థమైన మాటల వలన మోసపరచబడకుండా ఉండుడి. అలాగే రోమా పత్రిక 16వ అధ్యాయం 18వ వచనంలో వారు ఇంపైన మాటల వలన మోసపరచెదరు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో వ్యర్థమైన డంబపు మాటలు పలుకుదురు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17-18వ వచనంలో వారి మాటలు కొరుకుడు ప్రుండు పాకినట్టు పాకును. అలాగే అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 30వ వచనంలో వంకర మాటల చేత శిష్యులను ఈడ్చుకొని పోవుదురు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో అపవిత్రమైన ఒట్టి మాటలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో దేనికి పనికిరాని మాటలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతి వాదములకు దూరముగా ఉండము. ఇప్పుడు ఎన్ని మాటలు ఉన్నాయండి? ఎన్ని మాటలు ఉన్నాయో మీకు తెలుసా? చక్కని మాటలు ఉన్నాయి, జ్ఞానయుక్తమైన తీయని మాటలు, వ్యర్థమైన మాటలు, ఇంపైన మాటలు, డంబపు మాటలు, కొరుకుడు ప్రుండు పాకే మాటలు, వంకర మాటల చేత శిష్యులను ఎడ్చకపోదురు, అపవిత్రమైన ఒట్టి మాటలు, దేనికి పనికిరాని మాటలు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన ఒట్టి మాటలు. ఈ మాటల చేత ప్రజలను మోసము చేయుచున్నారు. ఇలాంటి మాటలు పలకకూడదు. దేవుని వాక్యాన్ని ఇలాగూ పలకకూడదని గ్రంథము స్పష్టంగా చెబుతుంది. అయితే దేవుని వాక్యాన్ని అలా పలకకూడదు. ఆ మాటల చేత ప్రజలను మోసం చేస్తున్నారు. అబ్బాయిలు పార్కులలో తిరుగుతున్నారా, అమ్మాయిలు పార్కులలో తిరుగుతున్నారా అంటాడు ఒకడు. మీకు నవ్వొస్తుందేమో నేను మాట్లాడితే. అయ్యా, అయి కాదయ్యా, నువ్వు దేనికి అలవాటు పడ్డావంటే గ్రంథానికి అలవాటు పడలేదు, వాక్యానికి అలవాటు పడలేదు. నువ్వు దేనికి అలవాటు పడ్డావు? ఈ మాటలు. పార్కులలో తిరుగుతున్నావా, పబ్బులలో తిరుగుతున్నావా, ఈ మాటలు కాదు. దేవుని వాక్యమును దైవోక్తులను బోధించినట్లు బోధించాలి. ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఎప్పుడు చెప్పబడినటువంటి మాటలు? 2000 సంవత్సరాల క్రితమే ఇలాంటి మాయగాళ్ళు 2000 సంవత్సరాల క్రితమే ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులలో ఉండి
ఎప్పుడు పలికించాడు ఈ మాటలు అంటే 2000 సంవత్సరాల క్రితము పలికించినటువంటి మాటలు. వంకర మాటల చేత శిష్యులను ఈడ్చుకొని పోదురు. జాగ్రత్తగా గమనించండి. తర్వాత విషయం ఏంటంటే కథలు. దేవుని వాక్యాన్ని ఎలా బోధించకూడదు? కథలుగా బోధించకూడదు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి. చమత్కారం అంటే ఏంటి? అప్పటికప్పుడే కట్టుకథలండి అవి. అందుకే గ్రంథం చెబుతుంది దేవుని వాక్యాన్ని ఎలా బోధించకూడదంటే చమత్కారముగా కల్పించినటువంటి కథలు. ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్కార్యమును మేము కన్నులార చూసిన వారమై తెలిపితిమి. పేతురు అంటున్నాడు, అయ్యా మేము చమత్కారముగా కల్పించినటువంటి కథలను మీకు తెలపలేదు. అలాగే పౌలు తిమోతికి చెప్పుచున్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును. దేవుని వాక్యాన్ని ఎలా బోధించకూడదంటే అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు. ముసలమ్మ ముచ్చట్లు ఎలా ఉంటాయండి? దేవుని వాక్యము అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు ఎలాగైతే మాట్లాడతారో దేవుని వాక్యమును అలా బోధించకూడదు. తర్వాతది దేవుని వాక్యమును ఎలా బోధించకూడదు అనేది ఆలోచన చేసినట్లయితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో సత్యమునకు చెవినీక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. అంటే దేవుని వాక్యాన్ని ఎలా బోధిస్తున్నారు అని ఆలోచన చేస్తే కల్పనా కథలు. కల్పనా కథలు అంటే ఏంటండి? దేవుని వాక్యము సజీవమైనది, దేవుని వాక్యము బలమైనది, దేవుని వాక్యము జీవమై ఉన్నది. వాక్యము ద్వారా మానవుడికి జీవము కలుగుతుంది, వాక్యము ద్వారా రక్షణ కలుగుతుంది, వాక్యము ద్వారా మానవుడికి పాపాలు క్షమించబడుతున్నాయి, వాక్యము ద్వారా పరిశుద్ధత కలుగుతుంది. ప్రతిదీ వాక్యమేనండి. దేవుడు వాక్యము ద్వారా సృష్టించాడు. ఈ సృష్టి భూమి ఆకాశములు దేవుని మాట చొప్పున కలిగినటువంటివి. అయితే ఈ వాక్యాన్ని ఎప్పుడైతే కల్పనా కథలుగా మనము మార్చకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం ఎవరంటే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్య జీవించాడు. ఆ వాక్యము క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తును మనము ఎప్పుడైతే కల్పనా కథలుగా బోధిస్తామో ఆయనను మనము అపవిత్రపరిచిన వారమై ఉంటాము. అందుకని ఏమని చెబుతుందంటే సత్యమునకు చెవినీక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, స్వార్థికును పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుమని పౌలు గారు చెప్తున్నాడు. తర్వాతది చూసినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగు వ్రాయబడి ఉన్నది, వారు అధిక లోబి అంటే మీకు తెలుసు కదా, పిసినారివాడు. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. అయితే కల్పనా వాక్యములు చెప్పేవాడికి ఏమి ఉంది అంటే, ఒకవేళ కల్పనా వాక్యాలు చెప్పి మీ వలన లాభము సంపాదించుకోవచ్చు. అయితే ఒక దినమున వానికి ఏముందంటే, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. ఇక్కడ గ్రంథం ఏం చెబుతుందంటే, కల్పనా వాక్యాలు చెబితే మీ వలన బహులాభం సంపాదించుకోవచ్చు, గారడి సిమోన్లాగా ప్రజలను విభ్రాంతిపరిచి. అయితే వారికి పూర్వము నుండి దేవుడు ఏదైతే విధింపబడినటువంటి తీర్పు ఆలస్యం చేదో వారి నాశనము కునికి నిద్రపోదు అని
గ్రంథము స్పష్టంగా చెబుతుంది. అందుకని దేవుని వాక్యాన్ని కల్పనా వాక్యములతోటి, కల్పనా కథలతోటి చెప్పకూడదు. దేవుని వాక్యమును బోధించేటువంటి విధానం అది కాదని గ్రంథము స్పష్టంగా చెబుతుంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానముగా అబద్ధమని చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండము. ఆ విషయములలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి, కృప నీకు తోడయ్యుండును అని చెప్పుచున్నాడు. ఇక్కడ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, ఆ యొక్క అపవిత్రమైనటువంటి మాటలు చెప్పినటువంటి వారు విశ్వాసములో నుంచి తొలగిపోయారు. ఈ యొక్క అపవిత్రమైనటువంటి కల్పనా కథలు చెప్పేటువంటి వాళ్ళు తాము జ్ఞానులని అనుకున్నారు. అయితే వారు విశ్వాసంలో నుంచి తప్పిపోయారని గ్రంథము స్పష్టంగా చెప్పుతున్నది. మరి సహోదరులారా, మీరేం తెలుసుకున్నారు ఈ విషయాల్లో అని మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యాన్ని ఎలా బోధించాలి, వాక్యాన్ని బోధించేటువంటి విధానం ఏమిటి అనేది మనం తెలుసుకున్నాం. అందుకని దేవుని వాక్యాన్ని ఎలా బోధించకూడదు అంటే, కథలు బోధించకూడదు. కథలను బోధించేవాడు చమత్కారముగా కల్పించినటువంటి కథలు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు, కల్పనా కథలు, మితము లేని వంశావళులు, కల్పనా వాక్యములు చెప్పి లాభము సంపాదించుకునే వాడికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదని గ్రంథం చెప్తున్నది. తర్వాత విషయము, అబద్ధపు స్వస్థతలు చేసేవాళ్ళు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చారు కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాల్లో, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదురు, అద్భుతములు చేయుదురు అని చెప్పెదరు. ప్రభు అన్నాడు, అక్రమము చేయవారులారా, మీరు నా యొద్ద నుండి తొలగిపోవుడి, నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగనని చెప్పాడు. ఇప్పుడు ఒక వ్యక్తి మంచి పని చేసిండనుకో, భలే మంచి దాసుడు అని మెచ్చుకుంటాడు. మళ్ళీ ప్రభు ఏమని చెప్పాడు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. వారు ఏం చేస్తారు? అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారంటే దయ్యములు వెళ్ళగొడతారు, సూచక్రియలు చేస్తారు, మహత్కార్యములు చేస్తారు. వీరిని ఏమన్నాడు ప్రభువు, మీరెవరో నాకు తెలియదు, నా యుద్ధ నుండి వెళ్ళిపోవుడి. వాళ్ళు ఎలా వస్తారంటే గొర్రె చర్మం వేసుకొని వస్తారు. అబద్ధ ప్రవక్తలు అంటే ఇంత పెద్ద కొమ్ములు పెట్టుకొని రారు. వాళ్ళు కూడా గొర్రె చర్మం అంటే బైబిల్ పట్టుకొని వస్తారు, గ్రంథాన్ని పెట్టుకొని వస్తారు. వారు కూడా వాక్యమే చూపిస్తారు, ఆ వాక్యంలో నుంచే చూపిస్తారు. అందుకని అబద్ధపు స్వస్థతలు, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో, సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరచుటకై సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారు? సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరచుటకై సూచక క్రియలు మహత్కార్యములు కనపరుస్తారు అని స్పష్టంగా చెప్తున్నాడు. ఈ యొక్క స్వస్థతలు అద్భుతాలు చేసేవాళ్ళు చాలామంది అంటారు. నన్ను కూడా ప్రశ్న అడిగారు, డేవిడ్ పాల్ గారు అద్భుతాలు లేవంటావు, స్వస్థతలు లేవంటావు అని ఒక అతన్ని అడిగినప్పుడు నేను చెప్పాను, బైబిల్ ప్రకారము లేఖనము చూపించి ఊరలుగా మాట్లాడొద్దు నోటితోటి, అద్భుతం అనే పదానికి అర్థం చెప్పయ్యా అని అడిగా. అద్భుతం అంటే ఏంటి, సూచక క్రియ అంటే ఏంటి, మహత్కార్యం అంటే ఏంటి, ఈ మూడింటికున్న పదానికి గ్రంథాన్ని తీసి లేఖనాన్ని నాకు చూపించమని అడిగా. ఇప్పటికి ఫోన్ లేదు. అద్భుతం అనే పదానికి అర్థం తెలియదు. నమ్మిన వారి వలన ఈ అద్భుతాలు జరుగుతాయని లేదు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును, అవి ఏవనగా అని వ్రాయబడి, నా నామమున దయ్యములు వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, విషకరమైనది ఏమైనా తాగినను హాని కాదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు, రోగులు అన్నాడు ఇక్కడ, రోగుల మీద
చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందటము సూచక క్రియ అని పిలువబడింది, అద్భుతం అని పిలువబడలేదు. అందుకని అబద్ధపు స్వస్థతలు, అద్భుతం అనే పదానికి అర్థం తెలియదు, సూచక క్రియ అంటే తెలియదు, మహత్కార్యం అంటే తెలియదు. చాలామంది మీరు చూడండి, ఈ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ కార్పొరేటు సేవకులు, దయ్యం వెళ్ళిపోయింది దేవుడు అద్భుతం చేసినాడు అంటాడు. జ్వరం పోయిందండి దేవుడు అద్భుతం జ్వరం పోతే అద్భుతం అని లేదు అక్కడ బైబిల్లో. జ్వరం పోతే అద్భుతం అనే పదానికి అర్థము తెలియని వాడు అద్భుతం చేస్తాడా? చదువు లేని వాళ్ళు వీరు, ఏబిసిడీలు రావు, అసలు బైబిల్ గ్రంథం క్రొత్త నిబంధనే చదవని వాడు సేవకుడైపోయాడు. అద్భుతము అనే పదానికి అర్థము తెలియని వాడు సేవకుడయ్యాడు. సంవత్సరము టైం ఇచ్చా, అద్భుతం అనే పదానికి అర్థము చెప్పు, లేఖన ఆధారము ప్రకారం తీసి చెప్పమంటే చేతగాని వాడు అద్భుతాలు చేస్తాడట. అద్భుతం అంటే అర్థం ఏమిటి తెలియదు. అందుకని ఇక్కడ క్రీస్తు ప్రభువారు చెప్పాడు, ఎవడైతే స్వస్థతలు చేస్తాడో, ఎవడైతే నా పేరట సూచక్రియలు మహత్కార్యాలు చేస్తాడో, దయ్యములను వెళ్ళగొడతాడో, వాడెవడంటే అబద్ధ ప్రవక్త అని చెప్పాడు. క్రీస్తు ప్రభువారు నా యందు విశ్వాసం ఉంచువారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని ప్రపంచంతో చెప్పలేదు, శిష్యులతో చెప్పాడు. క్రొత్త నిబంధనలో దైవజనులు ఎంతమంది పేర్లు ఉన్నారో తెలియని వాళ్ళు, అపోస్తుల పేర్లు తప్ప ఏ పేర్లు తెలియదు. ఆ అపోస్తుల పేర్లు వరుసగా చెప్పమంటే చెప్పలేరు వీళ్ళు. ఈ దయ్యాలను ఎలగొట్టే వాళ్ళు, ఈ హైదరాబాదులో ఉన్న మహానగరంలో మహామాయగాళ్ళు, జంట నగరాల జోబు దొంగలు, అడగండి అపోస్తుల పేర్లు వరుసగా అడగండి, చెప్పగలరేమో? చెప్పలేరు. మళ్ళీ ఎతుకులాడుకోవాలి బైబిల్లోకి వెళ్ళి, అక్కడ ఎక్కడ అపోస్తుల పేర్లు ఉన్నాయో మళ్ళా వరుస నుంచి ఎతుకులాడుకొని చెప్పాలి వాళ్ళు. వారు కూడా చెబుతారు. అంటే క్రీస్తు ప్రభు వారు చెప్పింది అపోస్తులు మాత్రమే ఈ యొక్క కార్యాలు చేశారు. అందుకే అపోస్తుల కార్యములు అంటే అర్థము తెలుసుకోవాలి. అపోస్తుల కార్యములు అంటే అపోస్తులు చేసినటువంటి కార్యములు అని అర్థం. క్రొత్త నిబంధనలో చాలామంది దైవజనులు ఉన్నప్పటికీ ఎవరు కూడా అద్భుతాలు చేయలేదు, ఎవరు సూచక క్రియలు చేయలేదు, ఎవరు మహత్కార్యములు చేయలేదు. అరిస్తారుకు ఎప్పుడు చేయలేదు, నుంపాకును ఎప్పుడు చేయలేదు అద్భుతాలు, యాసోను ఎప్పుడు అద్భుతాలు చేయలేరు, తోఫ్రీము ఎప్పుడు అద్భుతాలు స్వస్థతలు మహత్కార్యాలు చేయలేదు, ఎరస్తు ఎప్పుడు దయ్యాన్ని నిలగొట్టలేదు, మాసిదోనియా పట్టణానికి చెందిన గాయు కానీ లేదంటే దెర్బే పట్టణానికి చెందిన గాయు కానీ ఎప్పుడు అద్భుతాలు చేయలేదు, లేదంటే తీతు, తోఫ్రీము, ఎఫోఫ్రోదితు, లేదంటే అర్కిప్ప, వీళ్ళెవరు కూడా స్వస్థతలు అద్భుతాలు చేయలేదు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే మార్కు రాశాడు. రాసిన వాడే అద్భుతాలు చేయలేదు. రాసిన వాడే అద్భుతాలు చేయకుంటే మళ్ళీ మీరు ఎలా చేస్తారని ఆలోచన చేస్తే రాసిన వాడే చేయలేదు. రాసినటువంటి వ్యక్తి ఎవరంటే మార్కు సువార్త రాసిన వ్యక్తి మార్కు. ఎప్పుడైనా సూచక్రియ చేశాడా? ఎప్పుడైనా అద్భుతం చేశాడా? ఎప్పుడైనా దయ్యాన్ని నిలగొట్టాడా? ఏదైనా పాములను ఎత్తి పట్టుకున్నాడంటే మార్కు సువార్త రాసినటువంటి మార్కు ఎప్పుడు కూడా ఇటువంటివి చేయలేదు. అందుకని ఇక్కడ అబద్ధపు స్వస్థతలు ఎవరు చేస్తారంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో నశించుచున్న వారిలో, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ వచనం, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో నశించుచున్న వారిలో తాము రక్షింపబడుటకై సత్య విషయమై ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాని రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండెను. ఎవడు చేస్తాడంటే ఈ సూచక్రియలు అంటే బైబిల్ చెబుతుంది
సాతాను కనపరుసు అని వ్రాయబడింది. అలాగే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో అగ్ని దిగి వచ్చినట్టు అది గొప్ప సూచనలు చేయుచున్నది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. మీకు కావాలంటే లేఖనాలు రాసుకోండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం, తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9, 12 వచనాల వరకు వ్రాయబడి ఉన్నవి. అందుకని సహోదరులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభువారు ముందుగానే చెప్పాడు. అందుకని మీరు జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది, దేవుని వాక్యము ఎలా బోధించాలి, ఎలా బోధించకూడదు అనే విషయాలు మనం గమనిస్తే, వాక్యము బోధించే విధానము వేరు. వాక్యమును ఎలా బోధించకూడదు, అబద్ధమును బోధించు వారి యొద్ద నుండి తొలగిపోవాలి. సువార్త అంటే ఏమిటి, భిన్నమైన వార్త అంటే ఏంటి, కల్పనా మాటలంటే ఏమిటి, అబద్ధపు కథలంటే ఏమిటి, అబద్ధపు స్వస్థతలంటే ఏమిటి. మళ్ళీ దేవుని యొక్క వాక్యమును బోధించేటువంటి విధానము బైబిల్ గ్రంథము ఏమి చెబుతుందని మనము స్పష్టంగా తెలుసుకున్నట్లయితే, దేవుని వాక్యమును దైవోక్తులను బోధించినట్లు బోధించాలి. ఒకవేళ అలా బోధించకుండా మానవుడు తన ఊహను బట్టి బోధించినా, లేక మానవుడు తన యొక్క ఆలోచన బట్టి గ్రంథాన్ని బోధించినట్లయితే, బోధించిన వాడు శాపగ్రస్తుడు. ఒక దినమున వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేదు, వారి నాశనము కునికి నిద్రపోదని గ్రంథము స్పష్టంగా చెబుతుంది. సహోదరులారా, మరి ఈ యొక్క సత్యవాక్యము కార్యక్రమం యూట్యూబ్ ఛానల్ లైవ్ ప్రోగ్రాం చూస్తున్నటువంటి మీ అందరినీ ఈ రీతిగా కలుసుకోవటానికి దేవుడు నాకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. సో సత్యవాక్యము మీరందరూ నేర్చుకోవాలని, సత్యములో నిలబడాలని, సో సత్యము కోసము పరిగెత్తాలని నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. సత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొద్దిమందే ఉంటారు. సత్యం ఉన్న దగ్గర గుంపులు గుంపులు ఉండరు. ఆది కాండం నుంచి మనం లెక్కేస్తే, హానోకు కాలంలో ఒక్కడే దేవునితో కొనిపోబడెను. నోవాహు కాలంలో 8 మందే రక్షింపబడెను. అబ్రహాము కాలంలో నోవాహు కుమారులు 3, ఆ సంతానంలో నుంచి వచ్చిన వారు దేశాలను నిర్మించారు. కానీ రక్షింపబడినటువంటి వ్యక్తిని మనం చూస్తే, నోవాహు యొక్క కుమారులలోంచి వచ్చినటువంటి వ్యక్తి, సేతు సంతానంలో పుట్టినటువంటి వ్యక్తి అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. అబ్రహాము కాలంలో అబ్రహాము తన భార్య రక్షింపబడ్డారు. ఆ తర్వాత ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయేలీలు 430 సంవత్సరములు బానిసత్వం నుండి బయటకు వచ్చిన తర్వాత కనాను చేరింది ఎవరంటే కొద్ది మంది, అనగా 2 వ్యక్తులే మనం చూడగలం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటల్లో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడన్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు. మిగిలినటువంటి వాళ్ళు ఎవరంటే అపోస్తులు మాత్రమే. ప్రభు అడిగారు వారిని కూడా, మీరు కూడా మరి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారంటే, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు అని మేము ఎరుగుదము. క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు, నేను వచ్చినప్పుడు ఎవరిని కనుగొందునంటే విశ్వాసిని కనుగొందునా అని చెప్పాడు. అందుకని సహోదరులారా, సత్యము ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొద్దిమంది ఉంటారు. సత్యాన్ని గ్రహించువారు కొద్దిమంది, సత్యము కోసము నిలబడువారు కొద్దిమంది, సత్యము కోసము ఫైట్ చేసేవారు కొద్దిమంది. కొంతమంది నా స్నేహితులు నన్ను అంటుంటారు, అన్నా ఎందుకన్నా ఈ కాంట్రవర్షియల్ వీడియో, ఆ కామెంట్స్ చూస్తే మాకే భయం వేస్తుంది, అవి మేమే చూడలేకపోతున్నాం, నువ్వు ఎలా చూస్తున్నావు అనేవాళ్ళు. నాకు అనిపించింది, వాళ్ళు ఎంత తిడితే అంత మంచిది. మనలను ఈ కాలంలో కాదు, మోషే కాలములో నుంచి సత్యము చెప్పే ప్రతి వారిని కూడా తిడుతుంటారు. అంటే సత్యము వారికి ఎంత లోతుగా గుచ్చుకపోయిందో దీనిని బట్టి అర్థమవుతుంటుంది. వారు బూతు పదాలు, బూతు కామెంట్స్ తిడుతూ ఉన్నారంటే వారికి సత్యము దూరిపోతా ఉందని అర్థము. అందుకని వారు ఎంత తిట్టినా కూడా ప్రకటించాల్సినటువంటి సత్యం ఆగిపోతుంది అనుకోవటము
కేవలము వారి భ్రమ మాత్రమే. ఒకవేళ నువ్వు నన్ను హింసించగలవు, బాధ పెట్టగలవేమో కానీ సత్యాన్ని మాత్రం నువ్వు ఆపలేవు అనేది ఇది సత్యము. సహోదరులారా, సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యూ.